మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితురాలు ఎవరైనా ఉంటే వారిని మెసేజ్ ద్వారా తొందరగా క్లాసులో హాజరవ్వమని చెప్పి తెలియజేయండి. చాలా చాలా మనం క్లాస్ ప్రారంభించుకుందాము. సమయం అవుతుంది కాబట్టి నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బఅద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇదా ఖుమ్తుం ఇలస్ సలాతి ఫగ్సిలూ వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిqi వ అమ్సహూ బిరుఊసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరీమణులారా, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠము తహారత్ గురించి. పోయినసారి మన క్లాసులో నమాజు గురించి, నమాజు యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకొని ఉన్నాము. నమాజ్ పాటించడం ద్వారా కలిగేటువంటి లాభాలు, మరియు ఎవరైతే నమాజును వదిలిపెడతారో వారి యొక్క పర్యవసానం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. ఇన్షాల్లా ఈరోజు మనము తహారత్కు సంబంధించినటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాము. చూడండి, తహారత్ అనేటువంటిది ఇది నమాజు కొరకు తప్పనిసరి అయినటువంటిది. మనం నమాజ్ గురించి చెప్పుకున్నాం కదా. నమాజుకి అనుసంధానించబడినటువంటిది. పరిశుద్ధత లేకుండా మనిషి పవిత్రంగా ఉండకుండా ఒకవేళ ఆరాధన చేసినట్లయితే అది అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర ఆమోదయోగ్యం పొందదు. కాబట్టి తహారత్ అనేటువంటిది కంపల్సరీ విధి. కాబట్టి మనం తహారత్ గురించి, తహారత్ యొక్క అర్థాన్ని గురించి, దానికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని మనం తెలుసుకుందాం. తహారత్ తహారత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ తహారత్కు సంబంధించినటువంటి అర్థము ఇక్కడ ఏమిస్తున్నారంటే మనిషి షరీయత్ పరంగా దాని యొక్క అర్థం ఏమిటంటే మనిషి అంతర్గహితమైనటువంటి పరిశుద్ధతను మరియు బహిర్గతమైనటువంటి పరిశుద్ధతను పొందుట, ఇది తహారత్. ఇక్కడ ఏమిచ్చారు? ఆత్మ సంబంధమైన పరిశుభ్రత, శారీరక సంబంధమైన పరిశుభ్రత రెండు రకాలు అని చెప్పి ఇక్కడ చెప్పారు. తహారత్ యొక్క రకాలు మనిషి రెండు విధాలుగా అంతర్గ్రహితంగా అంటే ఏమిటి? మనసుకి సంబంధించినటువంటిది తహారత్. ఎలా అది? ముందుగా మనిషి తన మనసుకు పట్టినటువంటి అన్ని రోగముల నుండి తన మనసుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తన ఆత్మను శుద్ధిపరుచుకోవాలి. మనసుకు పట్టేటువంటి రోగాలు ఏమిటి? అవిశ్వాసము, కపటము, ఇవన్నీ మొదలగు వాటి పరిశుభ్రత పొందుట. అవిశ్వాసము, కపటము ఈ రెండు కూడా పెద్ద పాపాలు. అల్లాహ్ పట్ల అవిశ్వాసం కలిగి ఉండటం అంటే కుఫర్ యొక్క స్థితిలో ఉండడం, ఇది అపరిశుభ్రత, అతిపెద్ద అపరిశుద్ధత. హదసే అక్బర్ అంటారు దీన్ని. హదసే అక్బర్ అని చెప్పి అంటారు, పెద్ద అపరిశుభ్రత. కాబట్టి మనిషి ముందు తన యొక్క హృదయాన్ని, ఆత్మని ముందుగా విశ్వాసంతో పరిశుద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కపటం, నిఫాక్ అంటారు. మనం అంటాం కదా, మునాఫిక్ అనేటువంటి పదాన్ని మనం వాడుతాము.
నిఫాక్ ద్వారా మునాఫిక్ అనేటువంటిది వచ్చింది. మనిషి తన హృదయంలో ఏ విధమైనటువంటి కాపట్యానికి సంబంధించినటువంటి విషయాలను ఉంచుకోరాదు. మనిషి తన మనసుని పరిశుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత మిగతా రోగాలు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి మనసుని మనిషి పరిశుభ్రపరుచుకోవాలి. ఇది ఒక అంతర్గహితమైనటువంటి పరిశుద్ధత. కాబట్టి మనిషి ముందుగా తన యొక్క మనసుని పరిశుభ్రపరుచుకోవాలి. రెండవది శారీరక పరిశుభ్రత, బహిర్గతంగా. శారీరక పరిశుభ్రత అంటే ఏమిటి? మనం అశుద్ధత నుంచి భార్యతో కలిసిన తర్వాత కానివ్వండి, లేకపోతే మలమూత్ర మార్గముల ద్వారా ఏదైనా సరే అశుద్ధత వచ్చింది, ఆ తర్వాత మనం పొందేటువంటి పరిశుద్ధత. ఇవి బహిర్గత పరిశుభ్రతలు. మన శరీరాన్ని, మన యొక్క దుస్తులని శుభ్రంగా ఉంచుకోవడం, అపవిత్ర స్థితి నుండి పవిత్ర స్థితికి రావడము, ఇది కనపడేటువంటిది. కాబట్టి ఈ రెండు విషయాలలో మనిషి పవిత్రతను పొందటం అనేటువంటిదే తహారత్. కాబట్టి దానికి సంబంధించి మొట్టమొదటిగా ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే ఉజు అనేటువంటిది అత్యవసరము. ఉదు లేకుండా నమాజు అనేటువంటిది అవ్వదు. కాబట్టి మనం నమాజ్ యొక్క టాపిక్ చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ నమాజుకి సంబంధించినటువంటి విషయాల పరంగా ముందుగా ఇక్కడ ఉదు యొక్క ప్రస్తావన తీసుకువచ్చారు. ఎందుకంటే మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు హదీస్ వస్తుంది, అందులో తెలియజేస్తున్నారు, మిఫ్తాహుస్ సలాతి తుహూర్, ఏమంటున్నారు? పరిశుభ్రత అనేటువంటిది నమాజు యొక్క తాళము చెవి. అల్ ఉదు మిఫ్తాహు సలా అని కూడా అంటారు. మరొక హదీసులో వస్తుంది, ఉజు నమాజు యొక్క తాళము చెవి. అంటే ఉదు లేకుండా ఏ వ్యక్తి యొక్క నమాజు పరిపూర్ణతకు చేరుకోదు. ఆ పరిపూర్ణత ఏమిటి? స్వీకరించబడదు. కాబట్టి ఉదు అవసరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉదు యొక్క ఆదేశాన్ని ఖురాన్ లో మనకు తెలియజేశాడు. ఖురాన్ లో ఈ యొక్క ఆదేశాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుంతుం ఇలస్సలా, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు నమాజు కొరకు నిలబడకు ముందు, ఇప్పుడు మీరు నమాజు కొరకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఫగ్సిలు వుజూహకుం, మొట్టమొదటగా మీరు మీ యొక్క ముఖాలను కడగండి, అంటే ముఖమును కడగండి. ఫగ్సిలు వుజూహకుం, ముఖాన్ని కడగండి. వైదియకుం ఇలల్ మరాఫిక్, మోచేతుల వరకు చేతులను కడగండి. వఅంసహు బిరుఊసికుం, ఆ తర్వాత తల యొక్క వెంట్రుకల యొక్క మసాజ్ చేయండి. వఅర్జులకుం ఇలల్ కఅబైన్, ఆ తర్వాత మడమల వరకు కాలుని కడగండి. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. ఇవి ఫరజులు, తప్పక చేయవలసినటువంటి విధులు. ఉజులో రుకున్లు అనొచ్చు, ఫరజులు అనొచ్చు, ఉజులో తప్పనిసరిగా చేసేటువంటి విషయాలు కావచ్చు. ఎందుకు? ఇది అల్లాహ్ యొక్క ఆదేశం ఇక్కడ ఉంది కాబట్టి. మనం తప్పకుండా వీటిని చెయ్యాలి. ఈ విధంగా ఉజు చెయ్యాలి. ఉజు యొక్క విధానం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు చూపించినటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. అది కింద వస్తుంది, మనం దాన్ని వివరించుకొని చెప్పుకుందాము. ఏ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉజు చేశారు అన్నటువంటి విషయాన్ని. ఎందుకంటే ఈరోజు ఉజు చేసేటువంటి విషయంలో చాలా మంది నమాజీలు అశ్రద్ధగా ఉన్నారు. అసలు ఎలా పడితే అలా ఉజు చేయడం, కనీసం శరీర భాగాలు పూర్తిగా తడుస్తున్నాయా తడవట్లేదా అన్నటువంటి విషయాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? త్వరగా 2 నిమిషాలు కూడా సమయం పట్టట్లేదు. నీళ్లు ట్యాప్ని ఒకేసారి తిప్పేసి నీళ్లు గబగబా తన చేతుల మీద పడితే తుడుచుకొని వెళ్ళిపోతున్నారు. కనీసం తడుస్తున్నాయా తడవట్లేదా అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి నమాజీ ముందుగా నమాజు సమయానికి ముందే హడావుడి చేయకుండా, జమాత్ నుంచి ఉంటుంది, తొందరగా ఉజు చేయాలని హడావుడి చేయకుండా ముందుగానే ప్రశాంతంగా ఉజు చేస్తే ఎంతో లాభము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడైతే ఉజు యొక్క ఘనతలో హదీసు తీసుకొచ్చారో అక్కడ అన్నారు ఫాహ్సనల్ ఉదు అన్నారు. ఎవరైతే ఉత్తమంగా
ఉత్తమంగా వుజూ చేస్తారు అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఉత్తమంగా అంటే ప్రశాంతంగా కూర్చొని అన్ని అవయవాలను సక్రమంగా తడిచేటట్టు కడగడం అనేటువంటిది ఇది ఉత్తమంగా చేసేటువంటి వుదు. ఇది కావాల్సింది. హడావుడిగా ఎలా పడితే అలా దానివల్ల ఏమవుతుంది? అవయవాలు సరిగ్గా తడవు, వుజూ సంపూర్ణం కాదు. అలాంటి స్థితిలో మనం వెళ్లి నమాజ్ చదివితే వుజూ పరిపూర్ణతే కాలేదు. ఇక నమాజ్ పరిపూర్ణత ఎలా అవుతుంది? కాబట్టి శ్రద్ధగా వుజూ చేయాలి. మనం చేసేటువంటి ఈ వుజూ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మనకు కలిగేటువంటి లాభం ఏమిటి? ప్రాముఖ్యత అంటే మనకు కలిగేటువంటి లాభం. కాబట్టి దీని గురించి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ చూడండి ఏమంటున్నారో, అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్ అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా తవద్దా, ఇక్కడ తెలియజేస్తున్నారు ఎవరైతే వుజూ చేస్తారో అబ్దుల్ ముస్లిం ఇక్కడ తెలియజేస్తున్నారు ఒక ముഅ్మిన్ గురించి. ముస్లింలు ఎవరైనా సరే వుజూ చేస్తే ఏంటి, ఫగసల వజహహు ఖరజ మిన్ వజిహి, ఏమంటున్నారు, తన ముఖాన్ని ఎప్పుడైతే అతను కడుగుతాడో, ఫగసల వజహు ముఖాన్ని కడిగినప్పుడు ఇక్కడ ఏం తెలియదు, ఖతీఅతిన్ నదర ఇలైహి బిఐనిహి. సుబ్హానల్లాహ్, చూడండి ఎంత లాభము వుజూ చేయడం ద్వారా. మనం ముఖాన్ని ఎప్పుడైతే ఆ యొక్క నీటితో కడుగుతామో అల్లాహ్ సుబ్హానహు తాలా మనం కంటితో చూచినటువంటి చిన్న చిన్న పాపాలను క్షమిస్తాడు. సుబ్హానల్లాహ్. ఎంతవరకు? బిఐనిహి మాఇన్ ఔ ముఅఖ్ఖరిన్ ఖత్రిల్ మా, అంటే చివరి బొట్టు, మన ముఖానికి ఏదైతే నీరు మనం కడుగుతున్నామో నీరు చేరుతుందో ఆ చివరి బొట్టు మన ముఖం మీద నుంచి రాలేంత వరకు మన పాపాలు అల్లాహ్ సుబ్హానహు తాలా తుడిచివేస్తూ ఉంటాడు. అల్లాహు అక్బర్ కబీరా. ఎంతటి ఘనమైనటువంటి పుణ్యమో చూడండి. సుబ్హానల్లాహ్. అదే విధంగా ఎప్పుడైతే తన 2 చేతులు కడుగుతాడో, తన 2 చేతులతో చేసినటువంటి చిన్న పాపాలన్నీ అల్లాహు అక్బర్ లేక ఆ నీటితో గాని లేక ఆ నీటి చివరి బిందువుతో గాని కడిగి వేయబడతాయి. సుబ్హానల్లాహ్. చూడండి, మన చేతులతో ఎన్ని పాపాలు చేస్తామో, ఒకరిని దండిస్తాము, అనవసరంగా ఒకరి మీద చేయి చేసుకుంటాము. అనేక రకాలైనటువంటి పాపాలు మన కళ్ళ ద్వారా, మన యొక్క చేతుల ద్వారా జరుగుతాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా చిన్న చిన్న పాపాలన్నిటినీ కూడా ఈ వుజూ ద్వారా క్షమించి వేస్తాడు. అదే విధంగా ఎప్పుడైతే 2 కాళ్ళను కడుగుతాడో, తన 2 కాళ్ళ సహాయంతో అతను నడిచి వెళ్ళి చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ ఆ నీటితో గాని లేక ఆ నీటి యొక్క చివరి బిందువుతో గాని కడిగివేయబడతాయి. తుదకు వుదుతో అతను పరిశుభ్రతను పూర్తిగా పొందుతాడు. సుబ్హానల్లాహ్. చూడండి, మన యొక్క పాపాలను అల్లాహ్ సుబ్హానహు తాలా క్షమిస్తాడు. ఎంత ఉన్నతమైనటువంటిది ఈ యొక్క వుజూ యొక్క ఘనత. కాబట్టి వుజూని ఎంతో శ్రద్ధతో చేయాలి. హడావుడిగా చేయకుండా, తొందరపాటులో ఒక నిమిషంలో హడావుడి చేసి ఎలా పడితే అలా కడగకుండా, ప్రశాంతంగా నీటిని వృధా చేయకుండా ఎంత నీరు అవసరమో అంతే నీరుతో మనం పరిశుద్ధంగా వుజూ చేయడం అనేటువంటిది ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంప్రదాయము. ఇంతేకాదు, ఇంకా ఎన్నో ఎన్నో లాభాలు, ఎన్నో ఘనతలు దీని ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇక్కడ అబూ దావూద్ యొక్క హదీసు గ్రంథంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి హదీస్, మిఫ్తాహుస్ సలాతి తుహూర్, పరిశుద్ధత, పవిత్రత నమాజు యొక్క తాళం చెవి. కాబట్టి ఆ నమాజుని మనం పరిశుభ్రంగా పరిపూర్ణంగా గావించుకోవాలనుకుంటే మనం వుజూని శుభ్రంగా చెయ్యాలి. అదేవిధంగా మరొక హదీస్లో వస్తుంది, ఇన్న ఉమ్మతి యతీన యౌమల్ ఖియామతి గుర్రం ముహజ్జిరీన మిన్ ఆసారిల్ వుజూ. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, రేపు ప్రళయ దినం రోజున నేను నా ఉమ్మతిని ఎలా కనుగొంటానో తెలుసా? గుర్రం ముహజ్జిరీన మిన్ ఆసారిల్ వుజూ, వారు రేపు ప్రళయ దినం రోజున నా వద్దకు వచ్చేటప్పుడు వారు వుజూ చేశారు కదా ప్రపంచంలో, దాని కారణంగా వారి నుదుటి భాగము, వారి యొక్క చేతులు, వారి యొక్క కాళ్ళు సుబ్హానల్లా అల్లా ప్రసాదించబడినటువంటి నూర్ ఏదైతే ఉందో, వెలుగు కాంతి ఏదైతే ఉందో దాని ద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా మెరిపింపజేస్తాడు. వెలుతురు నూరు వారి యొక్క ముఖాలపై, వారి చేతులపై ఉంటుంది. ఆ యొక్క ఆనవాళ్లను చూసి నేను నా ఉమ్మతిగా వారిని పసిగడతాను అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. గుర్తుపడతాను అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి వుజూని శ్రద్ధగా చేయాలి. ఆ యొక్క పుణ్యాన్ని ఇదా తవద్దా ఫహ్సనల్ వుజూ, ఎవరైతే పరిశుద్ధంగా వుజూ చేసి, మరొక హదీసులో తెలియజేస్తున్నారు, ఎవరైతే పరిశుద్ధంగా వుజూ చేసి, ఉన్నతంగా వుజూ చేసి, సంపూర్ణంగా చేసి ఎవరైతే కాలినడకన నమాజు కొరకు వెళతారో,
మసీదు వైపు వెళతారో ప్రతి అడుగుకి అల్లా సుబ్హానహు తాలా వారి యొక్క 10 పాపాలను క్షమిస్తాడు మరియు వారి యొక్క 10 స్థానాలను ఉన్నతం చేస్తారు అని మరొక హదీసులో తెలియచేయబడుతుంది. అంటే ఎంత ఉన్నతమైనటువంటి పుణ్యఫలం ఉందో చూడండి. కానీ ఈ రోజు మనం అశ్రద్ధ ద్వారా, అలసత్వం ద్వారా, బద్ధకం ద్వారా ఈరోజు ఏం చేస్తున్నాం మనము? అశ్రద్ధ వహించి ఆ యొక్క పుణ్యఫలాన్ని మనం పొందటంలో ఏమరపాటులో ఉన్నాం. కాబట్టి శ్రద్ధగా వుజూని సంపూర్ణంగా చేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. వుజూని సున్నత్ ప్రకారంగా చేయడానికి ప్రయత్నించాలి. చూడండి, వుజూ సంబంధించినటువంటి నిబంధనలు ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నాయి. పరిశుభ్రత ప్రాప్తం సంకల్పం మనసులో చేసుకోవాలి. చూడండి, వుజూ కొరకు షరతు ఏదైతే ఉందో అందులో మొదటిది ఏమిటంటే సంకల్పం కంపల్సరీ. సంకల్పం అనేటువంటిది కంపల్సరీ. ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అన్నారు మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మనిషి యొక్క ఆచరణలు అన్ని కూడా అతని యొక్క సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టి మనం దేని కొరకు సంకల్పం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. నేను నమాజ్ కొరకు వుజూ సంకల్పం చేస్తున్నానని వుజూ సంకల్పాన్ని మనం చెయ్యాలి. ఈ రోజు మనం సంకల్పాలను మర్చిపోతున్నాం. ఎవరైతే ఎవరైతే కొత్త పోకడలను పాటించే వారు ఉన్నారో వారు అల్హమ్దులిల్లా ఆ యొక్క పనిని తప్పుగానైనా సరే ఖచ్చితంగా చేస్తున్నారు. తెలుసా మీకు? మనం చూస్తూ ఉంటాము కొంతమందిని. వారి యొక్క సంకల్పం మనసుకి సంబంధించింది కాదు. వారి సంకల్పం వాళ్ళు నాలుకతో చేస్తారు, వాళ్ళు నోటితో చేస్తారు. నేను ఈ నమాజ్ కొరకు నిలబడినప్పుడైనా సరే, వుజూ చేసినప్పుడైనా సరే, మై వుజూ కర్తా హూ, ఈ విధంగా వాళ్ళు నోటితో పలుకుతారు. చేసే పని వాళ్ళు చేసేటువంటి విధానం తప్పు, కానీ వాళ్ళు తప్పకుండా చేస్తున్నారు. కానీ ఈ రోజు మనం కనీసం సంకల్పాన్ని మనం శ్రద్ధతో కూడా చేయలేకుండా పోతున్నాం. ఈ లోపం కూడా మనలో ఉంది. కాబట్టి సంకల్పాన్ని మనం శ్రద్ధతో అల్లా ప్రసన్నత కొరకు, నమాజు కొరకు, వుజూ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి సంకల్పం మనసులో చేసుకోవాలి. సంకల్పం అనేటువంటిది కంపల్సరీ, ఫర్జ్, తప్పనిసరి. సంకల్పం సరిగ్గా లేదనుకోండి మన సంకల్పం, మన వుజూ యొక్క పుణ్యం మనకు లభించదు. అదే విధంగా రెండో విషయం ఏంటంటే, వుజూ చేసేటప్పుడు మరొక షరతు ఏమిటంటే, మనం ఏ నీటితోనైతే వుజూ చేస్తున్నామో ఆ నీరు స్వచ్ఛమైనది మరియు శుద్ధమైనటువంటి నీరై ఉండాలి. నీరు స్వచ్ఛమైనది, శుద్ధమైనటువంటి నీటిని మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, నీరు తన యొక్క గుణాన్ని కలిగి ఉండాలి. నీటి గుణం ఏదైతే ఉందో అసలు గుణం, ఆ యొక్క గుణాన్ని మాత్రమే అది కలిగి ఉండాలి. అందులో మార్పు చేర్పులు జరిగినట్లయితే అది అపరిశుభ్రమైనటువంటి నీరు. ఉదాహరణకు చెడు నీరు గురించి మనం విని ఉన్నాము. అందులో చెడు నీరు ఏమిటి? అది నీరు యొక్క రంగు మారడం, లేకపోతే వాటి నుంచి దుర్వాసన రావడం. చూడండి, ఇవన్నీ కూడా చూడటం ద్వారా నీరు ఇప్పుడు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏం చేశాడు? నీటిలో పాలు పోసాడు. ఆ నీరు ఏమైపోతాయి? మొత్తం తెల్లగా మారిపోతాయి. దాని ద్వారా వుజూ చేస్తే వుజూ అవుతుందా? అవ్వదు. నీరు తన యొక్క గుణాన్ని కలిగి ఉండాలి. అది ఎలాగా? సముద్రపు నీరైనా సరే, వర్షపు నీరైనా సరే, కాలువల్లో ప్రవహించేదైనా సరే, నదుల్లో ప్రవహించేదైనా సరే, బోర్ల ద్వారా లేదా బావుల ద్వారా మనం తోడేటువంటి నీరు ఏదైతే అసలైనటువంటి నీరు ఉందో, తన గుణాన్ని కోల్పోకుండా ఉందో, ఆ ప్రతి నీరు కూడా శుద్ధమైనది. అటువంటి నీటితో మనం వుజూ చెయ్యాలి. ఇది రెండవ నిబంధన. మొదటిది సంకల్పం చేయడం, 2 స్వచ్ఛమైనటువంటి నీటిని వినియోగించడం. మూడోది, వుజూ నందు శుభ్రపరవలసినటువంటి శరీర అంగములను ఏదేని వస్తువు కప్పి ఉంచినట్లయితే దాన్ని తొలగించవలెను. ఇప్పుడు వుజూలో ఏం చేయాలి మనం? మొదటగా చేతులు శుభ్రం చేయాలి, మణికట్ల వరకు. ఆ తర్వాత పుక్కిలించాలి. ఏదైతే వుజూ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేయాలి, బయటికి తీసి. ఇప్పుడు కొంతమంది టైట్ దుస్తులు ధరిస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఈ చేతులు పైకెక్కవు. దానివల్ల వుజూ చేయడానికి వారికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది అవుతారు తడి చేతులు అని చెప్పి వాటి మీదే వుజూ చేస్తారు. అలా అటువంటి కాదు. ఆ వుజూ యొక్క భాగాలన్నీ కూడా బహిర్గతం చేసి పరిశుభ్రంగా వాటిని కడగాలి. ఇది ఈ 3 నిబంధనలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. కొన్ని ఖురాన్ మరియు హదీసుల్లో వచ్చినటువంటి నిబంధనల్లో, షరతుల్లో ఇంకొన్ని విషయాలు కూడా జోడించబడ్డాయి. అవి కూడా మీకు పైపైన తెలియజేస్తాను. అవేమిటంటే, అతను ముస్లిం అయి ఉండాలి.
రెండోది ఏమిటి? అతను ఆఖిల్ తెలివైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అంటే జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, పరిపక్వత వయసుకు చెంది ఉండాలి మనిషి. ఆహ్, మరియు అదే విధంగా ఆహ్, మరొక విషయం ఏమిటి? తమీజ్, మంచి, చెడు అనేటువంటిది అతనికి తెలిసి ఉండాలి. సంకల్పం చేసే విధానం అతనికి తెలిసి ఉండాలి. సంకల్పం చేయాలి. అదే విధంగా శుద్ధమైనటువంటి నీటిని మనం చెప్పుకున్నటువంటిదే. ఆ! అదే విధంగా మరొక వచ్చినట్టు ఇస్తింజా మరియు ఆహ్, ఆహ్, ఇక్కడ మజ్మజ అంటే ముక్కులోకి నీళ్లు తీసుకునేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ షరతులతో తెలియజేయబడ్డారు. తెలియజేయబడింది. షరతులు ఇస్తింజా ఏదైతే ఉందో వుజూ కంటే ముందు ఇస్తింజా చేసేటువంటి పద్ధతి కూడా అతనికి తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా కొన్ని షరతులు ఖురాన్ మరియు హదీస్‌లో వచ్చింది. కానీ ఇక్కడ మనకు 3 నిబంధనలే ఇక్కడ తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిబంధనలు మనం పాటించాలి. ఇవి పాటించలేదనుకోండి మన యొక్క వుజూ పరిపూర్ణం కాదు, సంపూర్ణం కాదు. ఒక హదీసులో వస్తుంది, వెంట్రుకంత భాగం కూడా శరీర అవయవాలపై తడవకుండా ఉంటే, ఏవైతే వుజూ భాగాలు ఉన్నాయో ఆ భాగాలపై కొంచెం వెంట్రుక ఎంతైతే ఉందో వెంట్రుక వాసనంతా కూడా తడవకుండా ఉంటే అతని యొక్క వుజూ పరిపూర్ణ స్థితికి వెళ్ళదు అన్నటువంటి హదీసు మనకు ఖురాన్ మరియు హదీసు అనేటువంటిది ప్రామాణికమైనటువంటి హదీస్ మనకు లభిస్తుంది. కాబట్టి వుజూని పరిశుభ్రంగా చేయాలి. వుజూ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. అంటే వుజూ యొక్క విధులు, తప్పకుండా చేయవలసినటువంటి విషయాలు మరియు పద్ధతులు అంటే సున్నతులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా వుజూ చేశారు అన్నటువంటివి ఇన్షాల్లా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ యొక్క హదీసు అనేటువంటిది ఎంతో మంది సహాబాల ద్వారా మనకు తెలియజేయబడింది. ముఖ్యంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి హదీసు చాలా మషహూర్, ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఆయన కూడా దీని గురించి వుజూ యొక్క విధానాన్ని చూపించారు. అదేవిధంగా అనస్ రదియల్లాహు అన్హు గారి కూడా హదీస్ కూడా ఉంది. అదేవిధంగా అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి హదీస్ కూడా వుజూ యొక్క విధానానికి సంబంధించి ఉంది. ముస్లిం బుఖారీలో కూడా ఈ యొక్క హదీసులు మనకు లభిస్తాయి. అందులో భాగంగా ఇక్కడ చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క విధానాన్ని ఇక్కడ మనం చూద్దాము. ముఖం పూర్తిగా కడగాలి వుజూ చేసేటప్పుడు. ఏంటిది ఇవి? తప్పకుండా చేయవలసినటువంటి విధులు. తప్పకుండా అంటే ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ విషయాలనైతే చెప్పాడో ఆ విషయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమన్నాడు? ఫగ్సిలు వుజూహకుం అన్నాడు కదా! ముఖాన్ని పూర్తిగా కడగటం. అంటే ముఖాన్ని పూర్తిగా కడగటంలో ఏ విషయాలు వస్తాయి? ఇక్కడ మజ్మద మరియు ఇస్తిన్షాక్ అనేటువంటిది కూడా వస్తాయి. మజ్మజ అంటే నోటిలో నీటిని తీసుకొని పుక్కిలించడం. నోటిలో నీటిని తీసుకొని పుక్కిలించాలి బాగా. అది కూడా మనకు అది పుక్కిలించాలి. ఎందుకంటే ముఖం యొక్క భాగంలో అన్నీ కూడా మనకు లభిస్తాయి. అన్నీ కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ వుజూ యొక్క క్రమ పద్ధతిని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విధుల తర్వాత మనం వాటిని తెలుసుకుందాం. ముందు విధుల గురించి చెప్పుకుందాము. ఆ తర్వాత గరగరా చేయడం, ముక్కుని పరచడం కూడా చేయాలి. ముక్కులోకి నీటిని పంపి చేయాలి. ఇగో చూడండి, ఒక సున్నత్ ఏమిటంటే హదీసులో వస్తుంది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుగా నీటిని చేతిలో తీసుకున్న తర్వాత నోటిలోకి మరియు ముక్కులోకి నీటిని ఒకేసారి పంపించేవారు. నోటిలో నీరు తీసుకొని అదే మిగిలిన నీటిని ముక్కులోకి పంపించి ముక్కుని శుభ్రం చేసేటువంటి వారు. ఇది కూడా ఒక సున్నతే. మనం సెపరేట్ గా కడుగుతాము నోటిని. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానం అలా కూడా వస్తుంది. అదే విధంగా విధులలో 2 చేతులను మోచేతుల వరకు కడగటం, సంపూర్ణంగా కడగాలి. చూడండి, చాలా మంది ఏం చేస్తారు? అశ్రద్ధ వహిస్తారు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారో, ఏమని, రేపు ప్రళయ దినం రోజున మీ యొక్క అవయవాలు మెరుస్తాయి అన్నారో, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారి గురించి వస్తుంది. ఆయన భుజాల వరకు కడిగేటువంటి వారు చేతులు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు. అదే విధంగా తల మరియు చెవులపై మసాజ్ చేయాలి, తుడవాలి. చూడండి, మసాజ్ చేసేటువంటి విషయంలో చాలా మంది అశ్రద్ధ వహిస్తారు. ఏదో నామపూర్వకంగా మసాజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో పైపైన అలా తుడుస్తూ ఉంటారు. అది చాలా తప్పు, పొరపాటు. సంపూర్ణంగా తమ యొక్క 3 వేళ్లను ఇలా, ఏదైతే చేతి వేళ్లను
చేతులను తడుపుకొని వాటిని పరిపూర్ణంగా తల మీద తీసుకువెళ్ళి మళ్ళీ యథావిధిగా తన యొక్క వారి యొక్క అరచేతులను ఇలా చెవుల పై భాగాన్ని తడుపుకుంటూ ఇలా వాటి మీద తుడవాలి. సంపూర్ణంగా మనిషి మసాజ్ చేయాలి. చాలా మంది ఊరక ఇలా అని ఇలా చెవుల్లో వేళ్ళు తిప్పి తొందరగా చేస్తూ ఉంటారు. అలా కాదు, ప్రశాంతంగా పరిపూర్ణంగా మసాజ్ చేయాలి. అదే విధంగా 2 కాళ్ళను చీలమండలాల వరకు, మడమల వరకు కూడా కడగాలి. చాలా మంది హడావుడిలో ఆ వేళ్ళ సందుల్లో కడగటం, మడమల దాకా కడగరు. ఊరక పైపు కింద కాలు పెట్టేసి ఊరక అలా తడుపుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, చెయ్యి పెట్టి ఆ వేళ్ళ సందుల్లో వాటిల్లో ఎక్కడ తడిచేటువంటి బాగా ఏవైతే లోపల భాగాలు ఉన్నాయో వాటిని వేళ్ళతో అలా తడి చేతులతో అలా తుడవాలి. దీని ద్వారా ఏమవుతుంది, మొత్తం భాగం అనేటువంటిది శుభ్రం అవుతుంది. కాబట్టి ఇంకో విషయం కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది, క్రమ పద్ధతిని పాటించాలి. క్రమంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాగైతే చెప్పాడో క్రమంగా పాటించడం అనేటువంటిది కూడా విధి. ముందుగా కాళ్ళు కడిగి ఆ తర్వాత చేతులు కడగడం ఇది సున్నత్ కాదండి, ఇది విధానం కాదు. ఏదైతే సున్నత్ ద్వారా మనకు తెలియజేయడం జరిగిందో వాటిని మనం పాటించాలి. విధులు ఇది కంపల్సరీ. వుజూ యొక్క ఫరజులు ఏమిటంటే ఈ 5 విషయాలను మీరు తప్పకుండా చెప్పాలి. ఈ 5 విషయాలను మీరు నోట్ చేసుకోండి, ఈ వుజూ యొక్క విధులు. ఆ తర్వాత వుజూ నందు సున్నతులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 5 విషయాలే కాకుండా ఇంకా ఆయన మనకు చూపించినటువంటి విషయాలు ఏమిటంటే, ముందుగా బిస్మిల్లా అని ఉచ్చరించడం. వుజూ కంటే ముందు బిస్మిల్లా అని పలకాలి. చాలా మంది బిస్మిల్లా అని పలకరు. సంకల్పం చేసుకున్న తర్వాత బిస్మిల్లా పలకరు, డైరెక్ట్ వచ్చి వుజూ చేస్తారు. బిస్మిల్లా అని ఉచ్చరించాలి. మర్చిపోవడం కారణంగా ఒకవేళ వుజూ మధ్యలో గుర్తొస్తే అప్పుడే బిస్మిల్లా అని పలకాలి. బిస్మిల్లాహి అవ్వలుహు ఆఖిరుహు అని పలకండి అని చెప్పి మనకు షరియత్లో మనకు లభిస్తుంది. ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఆధారాలు లభిస్తాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు బిస్మిల్లా అని మర్చిపోతే, మీరు మధ్యలో గుర్తు వస్తే బిస్మిల్లాహి అవ్వలుహు ఆఖిరుహు అని పలకండి అన్నారు. ఒకవేళ వుజూ అయిపోయిన తర్వాత అయినా సరే, గుర్తొచ్చినా సరే వెంటనే బిస్మిల్లాహి అవ్వలుహు ఆఖిరుహు అని చెప్పి బిస్మిల్లా అని పలకడం కంపల్సరీ. కాబట్టి సున్నత్ పాటించాలంటే, ఈ యొక్క సున్నతిని మనం పాటించాలంటే తప్పకుండా స్టార్టింగ్ లోనే బిస్మిల్లా చెప్పాలి. ఒకవేళ మర్చిపోతే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్పాలి. వుజూ పూర్తిగా అయిపోయిన తర్వాత గుర్తొస్తే బిస్మిల్లాహి అవ్వలుహు ఆఖిరుహు అని చెప్పి అనాలి. అదే విధంగా 2 చేతులను మణికట్టుల వరకు నీటితో 3 సార్లు కడగాలి. చూడండి, ఒకసారి కడగటం ఫరజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్టు ఒకసారి కంపల్సరీగా కడగటం అనేటువంటిది ఫరజ్. 3 సార్లు కడగటం అనేటువంటిది సున్నత్. మనం 3 సార్లు కడిగాం అనుకోండి, అల్హమ్దులిల్లా మనం ఫరజుని పాటించిన వాళ్ళం అవుతాము, ఆ తర్వాత సున్నతును కూడా పాటించిన వారము అవుతాము. కాబట్టి మనం 3 సార్లు కడగడానికి ప్రయత్నించాలి. తద్వారా ఏమవుతుంది, మనం 2 ఫరదుపై సున్నత్పై ఆచరించిన వాళ్ళము అవుతాము. 2 చేతి వేళ్ల నడుమ హిలాల్ చెయ్యాలి. అంటే హిలాల్ అంటే ఏమిటి, 2 వేళ్ల సందుల్లో ఎడమ చేతి వేళ్ల సందుల్లో కుడి చేతి వేళ్లను దూర్చి ఏం చేయాలి, హిలాల్ రుద్దాలి. దాని ద్వారా ఏమవుతుంది, ఆ వేళ్ల సందులో పొడి ప్లేస్ కూడా ఏమవుతుంది, తడుస్తుంది. అక్కడ కూడా నీరు చేరతాయి. హిలాల్ అప్పుడే నిద్ర నుండి లేచిన వారికైతే ఇది అనివార్యము, తప్పనిసరి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫరజ్ నమాజ్ కోసం లెగుస్తాము. ముందుగా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ముందుగా చేతులు కడుక్కోవాలి. చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ నిద్రావస్థలో మన చేతులు అపరిశుభ్రమైనటువంటి స్థలాలను కూడా తాకి ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క ముందుగా మన యొక్క 2 చేతులను కడుక్కోవాలి, తప్పనిసరి. ఆ తర్వాత 3వ విషయం ఏమిటి, 3 సార్లు నోటిలో నీరు తీసుకొని పుక్కిలించి ఊయాలి. నోటి నిండా నీళ్లు తీసుకొని బాగా పుక్కిలించి వేయాలి. ఎందుకంటే నోట్లోంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఆ దుర్వాసన పోతుంది. పుక్కిలించి వేయాలి. అదే విధంగా 3 సార్లు ముక్కునందు నీరు ఎక్కించి తీసివేయాలి. దీనినే మద్మద మరియు ఇస్తిన్షాక్ అంటారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా తప్పకుండా చేయాలి. ముక్కును కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత 4వ విషయం ఏమిటి, 3 సార్లు ముఖం కడగాలి. ముఖాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కడగాలి, నుదుటి పైభాగం నుంచి గడ్డం యొక్క చివరి భాగం వరకు ముఖాన్ని, మరియు ఈ చెవి అంచు నుంచి, కుడి చెవి అంచు నుంచి ఎడం చెవి అంచు వరకు ముఖాన్ని పరిశుభ్రంగా 3 సార్లు కడగాలి. కనీసం ముఖాన్ని కూడా సరిగ్గా కొంతమంది కడగరు. కాబట్టి సంపూర్ణంగా మొత్తం తడి
తడిచేటట్టు సంపూర్ణంగా ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత గడ్డమునందు నీటితో హిలాల్ చేయాలి. ఎవరైతే సున్నత్ గడ్డాన్ని వదిలారో పురుషులు వాళ్ళు ఏం చేయాలి? తమ యొక్క తడి చేతులను ఆ యొక్క వెంట్రుకల మధ్యకు పోనించి ఆ గడ్డం కూడా తడిచేటట్లు చూసుకోవాలి. దీన్ని హిలాల్ అని అంటారు. ఆరో విషయం ఏమిటి? మొదట కుడి చేతిని మోచేతి వరకు కడగాలి. ఆ తర్వాత అదే విధంగా ఎడమ చేతిని కూడా కడగాలి. మోచేతి భాగం వరకు 2 చేతులను కడగాలి. ఆ తర్వాత తల యొక్క మసాజ్ చేయాలి. ముందు నుదుటి వైపు నుంచి తడి చేతులను తల వెనుక భాగం వరకు తీసుకువెళ్ళి మరలా అక్కడి నుంచి ముందుకు తీసుకురావాలి. తీసుకువెళ్ళేటప్పుడు వేళ్ళేమో తల పైన ఉండాలి. తీసుకువచ్చేటప్పుడు చేతుల యొక్క అరచేతులు ఏవైతే ఉన్నాయో అవి చెవుల పై భాగం ఏదైతే ఉందో ఆ యొక్క వెంట్రుకలపై ఉండాలి. అంటే మొత్తం తల భాగం మొత్తం తడిచేటట్లు ఉండాలి. దీనిని మసాహ్ అని అంటారు. కాబట్టి మసా అనేటువంటిది సంపూర్ణంగా చేయడానికి ప్రయత్నించండి. మొదటి కుడికాలి పాదం యొక్క పైకట్టు చేతుల మండలం వరకు కడగాలి. కుడికాలుని ముందుగా కడగాలి. ఆ తర్వాత ఎడమ కాలుని కడగాలి. ఇది తర్తీబ్ అండి. ఇది క్రమ పద్ధతి. ఈ క్రమ పద్ధతిలోనే మనం వుజూ చేయాలి. ఈ క్రమ పద్ధతిలోనే మనం వుజూ చేయాలి. మరియు కుడివైపు నుంచి మొదలు పెట్టాలి. కుడివైపు నుండి మనం మొదలు పెట్టాలి. తప్పనిసరిగా వుజూకు ఒక క్రమ పద్ధతిలో మాత్రమే చేయాలి. మరియు ఎందుకంటే ఖురాన్ ఆదేశించింది కాబట్టి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం కాబట్టి ఈ క్రమ పద్ధతిని మనం పాటిస్తే అల్హమ్దుల్లాహ్ ఫరజ్ను మనం మరియు సున్నతిని పాటించిన వాళ్ళం అవుతాము. ఇంకో విషయం ఏంటంటే వుజూ చేసేటప్పుడు ఒక ఇప్పుడు మనం చేతులు కడుగుతున్నాం అనుకోండి, ఆరక ముందే అన్ని అవయవాలు తడిచి ఉండేటువంటి స్థితిలో మనం వుజూ చేయాలి. మనం ముఖం కడిగాము, కొద్దిసేపు మన శ్రద్ధ మరలింది, వేరే పనిలో నిమగ్నం అయ్యాము, ఆ ముఖం ఆరిపోయింది, ఆ తర్వాత చేతులు కడుగుతున్నాం. అంత సమయం ఉండకూడదు. ఆ ముఖం ఆరక ముందే వెంటనే చేతులు, కాళ్ళు మొత్తం అవయవాలన్నీ ఒకే స్థితిలో తడిచి ఉండేటువంటి స్థితిలో వుజూని పరిశుభ్రం గావించాలని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. అంటే ఆరిపోకూడదు. మిగతా అవయవాలు ఆరిపోకూడదు. అంటే మనం ఒక విధానంగా వుజూని అంత ఉన్నతంగా చేయాలని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఇస్లాం ధర్మం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దీని మీద మనం శ్రద్ధ చూపాలి. అదే విధంగా ఏ విధంగానైతే మనం వుజూకు ముందు సంకల్పం చేసి బిస్మిల్లా అని పఠించామో అదే విధంగా ఆ విధంగా సంపూర్ణంగా వుజూ చేసిన తర్వాత దువా కూడా చదవాలి. నౌజుబిల్లా కొంతమందికి అయితే అసలు దువా కూడా గుర్తుండదు. దువా కూడా వాళ్ళు చదవరు, అశ్రద్ధ వహిస్తారు. వుజూ చేసి ఇంకంతే మర్చిపోతారు. దువాలను పాబందీగా తూచా తప్పకుండా పాటించడం ద్వారా ఎంతో మేలు ఉంది. చూడండి ఇందులో ఎంతటి ఉన్నతమైనటువంటి విషయం మనకు తెలియజేయబడుతుందంటే దువా ఏముంది ఇక్కడ? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఈ దువా ఉంది. ఈ దువా ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీద్ ఏకేశ్వరోపాసన యొక్క సాక్ష్యాన్ని మనం ఇక్కడ ఇస్తున్నాము. మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క రసూల్ దాసుడు అని చెప్పి మనం సాక్ష్యం ఇస్తున్నాము. కలిమా మనం పఠించిన తర్వాత ఇక్కడ చదివేటువంటి దువా ఏమిటి? అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబీన వ జఅల్ని మినల్ ముతతహిరీన్. ఓ అల్లాహ్, నన్ను తవ్వాబీన్లోని వానిగా మార్చు. నన్ను తవ్వాబీన్ అంటే ఎవరు? పశ్చాత్తాపపడే వారిలో నన్ను చేర్చు. సుబ్హానల్లా. మనం వుజూ చేస్తున్నాము. వుజూ చేసిన తర్వాత మనల్ని పశ్చాత్తాపం చెందే వారిలో చేర్చు అని ఇక్కడ ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం ముందే వాక్యం చదివాం. ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్ వ యుహిబ్బుల్ ముతతహిరీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఇష్టపడతారంటే అత్యంత ఎక్కువగా పశ్చాత్తాపం చెందే వారిని మరియు అత్యంత ఎక్కువగా పరిశుభ్రంగా ఉండేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. కాబట్టి మనం అత్యంత ఎక్కువగా పశ్చాత్తాపం చెందాలి, అత్యంత ఎక్కువగా పరిశుభ్రతను పొందాలి. వజఅల్ని మినల్ ముతతహిరీన్, మరియు అత్యంత ఎక్కువగా పరిశుద్ధతను పొందే వారిలో నన్ను చేర్చు. ప్రతి సందర్భంలో వుజూలో ఉండడం కూడా ఒక ఇబాదత్గా పేర్కొంది షరియత్. వుజూలో ఉండటం అనేటువంటిది ఒక ఇబాదత్. సుబ్హానల్లాహ్. కాబట్టి ప్రతి సందర్భంలో వుజూలో ఉండడం చాలా గొప్ప విషయము. చాలా మంది అదే విధంగా అసలు కొంతమంది అయితే నౌజుబిల్లాహి మిన్ జాలిక్ మన సమాజంలో మనతో పాటు ఉండేటువంటి వారు కనీసం సరిగ్గా తహరత్ కూడా తీసుకోరు. సరిగ్గా
తహరత్ కూడా తీసుకోరు, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. అటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అటువంటి వాడి వెంట ఎప్పుడు శైతాన్ ఉంటాడు. కాబట్టి ప్రతి సందర్భంలో ఉజూలో ఉండడం ద్వారా శైతాన్ యొక్క ప్రేరణ కూడా మన మీద అంత ఉండదు. ఉజూలో ఉండాలి. మలమూత్ర విసర్జనకు మనం వెళ్ళాము వెంటనే ఆ తర్వాత మనం ఉజూ చేసుకోవాలి. ఉజూని అలవాటుగా చేసుకోవాలి. నిద్రపోయే ముందు ఉజూ చేసుకోవాలి. సుబ్హానల్లా, ఎవరైతే ఉజూ చేసినటువంటి స్థితిలో నిద్రపోతారో సుబ్హానల్లా ఆరాధనలో ఉన్నట్టు. అల్లాహ్ అక్బర్ కబీరా. ఎంత గొప్ప 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 పుణ్యాలు ఉన్నాయి, ప్రతిఫలాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చాలా మిస్ అవుతున్నాము. కాబట్టి ఈ యొక్క విషయాలపై మనం శ్రద్ధ పెట్టాలి. ప్రతిదీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి. బిలాల్ బిన్ రబీ రదియల్లాహు అన్హు ఎవరైతే ఉన్నారో ఆయనకి స్వర్గంలో శుభవార్తను గురించి ఆదేశం ఎలా ఈ మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు ఇచ్చారు? ఆయన వెంటనే పరిశుద్ధతను పొందేవారు. తహయ్యతుల్ వదు 2 రకాతులు నమాజ్ చదివేటువంటి వారు. సుబ్హానల్లా. ఓ బిలాల్, నేను నీ కాళ్ళ యొక్క సవ్వడిని నేను స్వర్గంలో విన్నాను. నువ్వు గొప్ప ఆరాధన ఏమిటి? అల్లా సుబ్హానహు వతఆలా ఎందుకు నిన్ను అంత ఎక్కువగా మెచ్చుకున్నాడు? నీకు అంత గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి కారణం ఏమిటంటే, మా ప్రవక్త, నేను ఎప్పుడైతే పరిశుభ్రంగా వుజూ చేస్తానో ఆ తర్వాత 2 రకాతులు నమాజ్ చదువుతాను అన్నారు. సుబ్హానల్లా. చూడండి, ఇక్కడ వీడియో కూడా చూపిస్తున్నారు. ఏ విధంగా ముక్కుని శుభ్రం చేయాలి, ఏ విధంగా ఇస్తిన్సార్ చేయాలి, మదమదా చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇస్తున్నారు. ఇన్షాల్లా ఈ యొక్క లింక్ ని మీ గ్రూప్ లో షేర్ చేయండి. ఇన్షాల్లా తర్వాత వాళ్ళు చూసుకొని అదే విధంగా సున్నతిని పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సోదర సోదరీమణులారా, నమాజ్ కొరకు ఉజూ తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ సున్నతి విధానాన్ని గమనించి పరిపూర్ణంగా ఉజూ చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే ఉజూని మనం సున్నత్ ప్రకారం చేస్తున్నామో అది భంగం కూడా అవుతుంది కొన్ని విషయాల కారణంగా. ఆ యొక్క భంగం అయ్యేటువంటి విషయాలు ఏమిటి అనేటివి మనం తెలుసుకుందాము. ఏమిటి? ఒకటి, మలమూత్ర విసర్జన ద్వారాల ద్వారా ఏదైనా వస్తువు రావటం, అది అపాన వాయువు కానివ్వండి, మూత్రము కానివ్వండి, మల విసర్జన కానివ్వండి, దీని ద్వారా ఉజు అనేటువంటిది భంగం అవుతుంది. రెండవది ఏమిటి? దీర్ఘ నిద్ర. చూడండి, కొనుకు వేరు, దీర్ఘ నిద్ర వేరు. మనిషి దీర్ఘ నిద్రపోయినప్పుడు అతను తన కంట్రోల్లో ఉండడు. అటువంటి దీర్ఘ నిద్ర కారణంగా అతని యొక్క ఉజు అనేటువంటిది భంగం అవుతుంది. కామవాంఛ లేదా మామూలుగా నేరుగా మర్మాంగాల నుంచి ఏదైనా రావడం వలన అతని యొక్క ఉజు కూడా భంగం అవుతుంది. అదేవిధంగా ఒంటి మాంసం తినడం వల్ల కూడా ఉజు అనేటువంటిది భంగం అవుతుంది. ఈ 4 విషయాల కారణంగా ఉజు అనేటువంటిది భంగం అవుతుంది. కాబట్టి ఈ 4 విషయాలు ఒకవేళ జరిగితే, అపానవాయువు వచ్చినా సరే వెంటనే ఏం చేయాలి? మనం అనుమానం ఉన్నా సరే ముందుగా, చాలా మంది ఉజు ఉందా లేదా అనేటువంటి అనుమానం వ్యక్తమయ్యి అది ఏం చేస్తారు? అతలాకుతలం అవుతూ ఉంటారు. అనుమానం ఎప్పుడైతే ఏర్పడుతుందో వెంటనే ఉజు చేసుకోవాలి. ఎంత ఒక 2-3 నిమిషాల్లో మనం అల్హమ్దులిల్లాహ్ ఉజు చేసుకోగలం ప్రశాంతంగా. అటువంటిది దాంట్లో చాలా మంది ఆలోచిస్తూ అందులో షక్‌లో పడిపోతారు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ షక్‌ని మనం తీసివేసి ముందు ఉజు చేసుకోవాలి. పరిశుభ్రతను పొందాలి. అల్హమ్దులిల్లాహ్ ఉజు ద్వారా ఎంతో లాభం ఉందని చెప్పి మనం పై హదీసుల్లో మనం గ్రహించాం. కాబట్టి ఈ విషయాలు ఉన్నాయి. అందరూ శ్రద్ధగా సున్నతి ప్రకారం ఉజు చేయడానికి ప్రయత్నించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి సున్నతిని పాటించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాము. మరియు ఇంట్లో పిల్లలకు ఎవరైతే తెలియని వారు ఉన్నారో వారందరికీ కూడా రుజువు చేసేటువంటి విధానాన్ని మనం నేర్పిద్దాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక వ్యక్తి వచ్చి నమాజ్ కొరకు వచ్చి వుజూ చేస్తున్నాడు. వుజూ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సాహాబీ పేర్లు గుర్తులేవు. ఇద్దరు సహాబీలు చూశారు, ఆయన తప్పుగా వుజూ చేస్తున్నారు. ఆయన ఏం చేశారు? ఎగతాళి చేయలేదు. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, మీకు తెలియదా అని వాళ్ళిద్దరు ఎగతాళి చేయలేదు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ వుజూ చేస్తుంటే వీళ్ళిద్దరూ ఆయన పక్కనే కూర్చొని ఒకరికొకరు నేర్పించుకుంటున్నారు. ఇదిగో వుజూ ఈ విధంగా చేయాలి, ముందుగా సంకల్పం చేసుకోవాలి, ముందుగా నోటిని పుక్కిలించాలి, ముక్కులో ఈ విధంగా ఒక తర్తీబ్, ఒక క్రమ పద్ధతిగా వారు వుజూ చేయడాన్ని ఆ వ్యక్తికి చూపించారు. ఆ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు. మనం ఏం చేస్తాం? నీకు వుజూ కూడా చేయడం రాదా?
ఇంత పెద్దోడు అయిపోయావు అని ఎగతాళి చేస్తాము. ఇది చాలా పొరపాటు. మనం వారికి నేర్పించాలి. ఇందులో మొఖమాట పడదు. రానోళ్ళు కూడా ఏం చేయాలి? వచ్చినోళ్ళతో అడిగి, నేను వుజూ చేసేటువంటి పద్ధతి ఇదేనా? ఇందులో ఏదైనా సరే తప్పు ఉందా? ఏదైనా సరి చేసుకోవాలంటే నాకు తెలియచేయండి అని చెప్పి చెప్పుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? మన యొక్క స్థానాలు ఉన్నతం అవుతాయి. అల్హమ్దులిల్లాహ్ మనం ఒక సున్నతిని సక్రమంగా నేర్చుకున్న వాళ్ళం అవుతాము. పుణ్యం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఇందులో మొహమాట పడడానికి ఈ విషయం లేదు. కాబట్టి అందరూ కూడా సక్రమంగా ధర్మం నేర్చుకునేటువంటి విషయంలో సిగ్గు మొహమాటం అనేటువంటి దాన్ని వీడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా సరైనటువంటి సున్నత్ పద్ధతిలో తహారతును పొందేటువంటి బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించుగాక. సున్నత్ ప్రకారం వుజూ చేసి నమాజ్ కొరకు ప్రతి సందర్భంలో వుజూ చేసిన నమాజ్ కొరకు కానీ ఇతర ఏ విషయం కొరకు వుజూ చేసిన సున్నత్ ప్రకారం వుజూ చేసే బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇహపరాల సాఫల్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఏదైనా సందేహం ఉంటే అడగండి ఇన్షాల్లా. షేఖ్ వారిద్దరూ హసన్ హుస్సేన్ రజల్లా తలాను అనుకుంటాను. ఓకే అమ్మా, ఇంకో విషయం నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, చూడండి, చాలా మంది శుక్రవారం క్లాసులకి హాజరు కాలేకపోతున్నారు. మరి ఎందువల్ల? కొంతమంది ఏమంటున్నారంటే, బాగా రాత్రి అయిపోతుంది, మేము పనుల నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, 9, 9:30 అప్పుడు క్లాసులు పెడితే నిద్రకి మాకు ఇబ్బంది అవుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి ఒకవేళ మీరందరూ చెప్తే ఆ క్లాసులని సేమ్ ఇదే టయానికి ఏ విధంగానైతే శనివారం రోజు 5 గంటల అక్కడ మీకు 7 గంటల నుంచి 7:30 గంటల నుంచి 9 గంటల వరకు సమయం ఉందో, ఇదే విధమైనటువంటి సమయానికి మార్చడం జరుగుతుంది. మీరు ఏమంటారు దీని గురించి? శుక్రవారం కూడా ఇదే విధంగా క్లాసులు పెట్టమంటే ఇదే విధంగా నడుపుతాం. మాకు మీ యొక్క సౌకర్యం కావాలి. మీరు ఏ విధంగా మీకు సౌకర్యం కలిగితే ఆ సౌకర్యం ప్రకారం మేము క్లాసులు నడుపుతాం. మీరు తప్పకుండా క్లాసులకు హాజరవడానికి ప్రయత్నించండి. చాలా మంది సెలవుల తర్వాత క్లాసులకి హాజరవడం మానేశారు. రంజాన్ సెలవుల తర్వాత క్లాసులకి హాజరవడం మానేశారు. బహుశా అలవాటు తప్పి కావచ్చు, లేకపోతే మరపు వలన కావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చూడండి, అల్హమ్దులిల్లా రబ్వా తరపున ఏదైతే క్లాసులు జరపడం జరుగుతుందో, ఇది అల్హమ్దులిల్లా చాలా గొప్ప వరం మనకు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ లభిస్తాయి. ఖురాన్ మరియు హదీసు ఏదైతే ప్రామాణికమైనటువంటి బోధన మనకు లభిస్తుందో, ఇది తెలియజేసే వాళ్ళు బహు తక్కువ మంది. బూటకంగా లేనటువంటి విషయాలను కల్పించి మార్గభ్రష్టత్వానికి లోను చేసే వాళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు. కానీ అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీసు ప్రకారంగా అసలైన ధర్మాన్ని మన వరకు చేర్చడం, దాన్ని మన ఆ యొక్క జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది అల్హమ్దులిల్లా చాలా గొప్ప విషయం. కాబట్టి దీని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. దీని మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఉన్నారో మీ బంధువులు, మీ స్నేహితులు ఇంకా ఎవరైతే ఉన్నారో ధర్మం తెలియనటువంటి వాళ్ళు, ఈ విషయాలు మీకు తెలిసే ఉండవచ్చు. అయినప్పటికీ విని తెలియనటువంటి వారిని పిలుచుకొచ్చి తెలియజేస్తే అల్హమ్దుల్లా ఇది మీ కొరకు సదకా జారియా కూడా అవుతుంది. కాబట్టి అందరూ కూడా సమయపాలన చేస్తూ ప్రతి క్లాసుని అటెండ్ చేయడానికి ప్రయత్నించండి ఇన్షాల్లా. ఏమంటారు? ఇదే సమయాన్ని పాటిద్దామా, లేకపోతే శుక్రవారం అదే పాత సమయాన్ని ఉంచమంటారా? మీరు ఈ మెసేజ్ ద్వారా కూడా తెలియజేయొచ్చు మీ యొక్క సమయాన్ని. ఎందుకంటే శుక్రవారం రోజు నిన్న క్లాసులో దాదాపు 4, 5 ఉన్నారు. చాలా బాధ కలిగింది. మీ మీ సౌకర్యాన్ని మీకు ధర్మాన్ని అందించడానికి మేము క్లాసులు ఏర్పాటు చేస్తుంటే మీరు అలసత్వం వహించడం అనేటువంటిది చాలా ఇబ్బంది కలిగించింది. కాబట్టి మీరు సమయాన్ని తెలియజేయగలరు. ఈ సమయం కరెక్ట్ గా ఉందా, లేకపోతే రాత్రి 9 గంటలకి సమయం అనేటువంటిది మీకు సౌకర్యంగా ఉందా? అస్సలాముఅలైకుం అస్సలాము మౌలానా. అలైకుం వరహమతుల్లాహ్. ఒక్కొక్కరు చెప్పండి.
చెప్పండి షైనాజ్ గారు. అస్సలం వరహమతుల్లాహి వబరకాతుహు. అంటే వాలేకుమ్ సలాం. ఫ్రైడే వచ్చేసి ఆ రోజు అంతా క్లీనింగ్ ప్లస్ ఆ రోజు సూర్య కహఫ్ చదువుకోవడం, కొంచెం ఎక్కువసేపు దువాలు చేసుకోవడం, అలా బిజీ అయిపోతుంది. మార్నింగ్ టైంలో అటెండ్ అవ్వడం మిస్ అయిపోతున్నాం సార్. నేను సాయంత్రం గురించి చెప్తున్నానమ్మా. సాయంత్రం సాయంత్రం పూట 7:30 గంటల నుంచి 9 వరకు, లేకపోతే 9 నుంచి 10:30 వరకు, ఈ రెండు సమయాల్లో మీకు ఏది సౌకర్యంగా ఉంది? శుక్రవారం రోజు ఆ, నిన్న జరిగినటువంటి క్లాస్ రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు జరిగింది. అందులో చాలా తక్కువ మంది హాజరయ్యారు. మీకు ఏ 7 సమయం బాగుంటుంది? 7:30 to 9 ఇది బాగుంటుందా? 9 to 10:30 బాగుంటుందా? అల్హమ్దుల్లా, నాకైతే 7:30 to 9 ఇది బెటర్ షేక్. మిగతా వాళ్ళ సంగతి సరే, నెక్స్ట్ ఇంకా ఎవరు? జుబేదా గారు, మీరు ఏ సమయం చెప్తారు? అస్సలం వరహమతుల్లా. Yes, ma'am. అంటే మాకు ఎక్స్ట్రా క్లాసులు కూడా ఉంటున్నాయి. శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటల కంటే కొంచెం కష్టం అవుతుంది. 9 గంటలకి అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. లేదా సండేకి ఓకే. మారిస్తే ఇన్షాల్లా పర్వాలేదు. సండేకి షిఫ్ట్ తీసుకుంటే బెటర్ షేక్. మరి ఇన్షాల్లా సండేకి అయితే ఇదే టైంలో అయితే కొంచెం రిలీఫ్ కూడా అవును ఉంటుంది. అవును షేక్. ఓకే, ఇంకా మిగతా వారి యొక్క ఇది కూడా వినాలి కదా అమ్మా. ఎవరైతే చెప్పలేరో వాళ్ళు మెసేజ్ రూపంలో టైప్ చేసి పెట్టొచ్చు. ఎక్కువ మంది ఏదైతే సౌకర్యంగా ఉందో దాన్ని మేము నిర్ణయిస్తాం ఇన్షాల్లా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్పెషల్ క్లాసులు అనేవి ఆ, శుక్రవారం రెండు అంటే ఖురాన్ మరియు తౌహీద్, ఫిక్, హదీస్, ఈ 4 క్లాసులే మీకు స్పెషల్ క్లాసులు. ఆ, ఇంకా వేరే ఏ క్లాసులు కూడా మీకు ఈవినింగ్ అటెండ్ చేయవలసిన అవసరం లేదు. అది పొరపాటున యూసుఫ్ భయ్ ఆ మెసేజ్ పెట్టారు. తర్వాత ఇక ఆయన క్లాస్ మార్నింగ్ తీసుకుంటున్నారు, ఈవినింగ్ ఆయన క్లాసులు ఉండవు. మీకు ఉండేది ఈ ఈవినింగ్ క్లాసులు ఇవి మాత్రమే. మరి దీన్ని కూడా గుర్తుపెట్టుకుని జవాబు ఇవ్వండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. చెప్పండి అమ్మా. 7 to 9 ఇన్షాల్లా బాగుండిద్దని నా అభిప్రాయం సార్. ఓకే, ఓకే. తర్వాత ఇంకెవరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. శుక్రవారమా ఆదివారమా? శనివారం కదా సార్, ఆదివారం. శుక్రవారం క్లాసులు ఆదివారం మారుద్దామనే. అందరికీ అనుకూలంగా ఉంటే ఆదివారం పెట్టుకుందాం. అవునమ్మా, శుక్రవారం ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే శని ఆదివారాలు క్లాసులు జరుగుతాయి ఇన్షాల్లా. శని ఆధారాలు చాలా క్లాసులు ఉండవు సార్. ఏమమ్మా? శని ఆధారాలు అయితే మాకు క్లాసులు ఉండవు సార్. ఓకే, ఓకే. అనుకూలంగా ఉంటుంది. ఓకే, శని ఆదివారాలు సాయంత్రం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు. ఓకేనా? సరే, మరి వచ్చే వారం నుండి మీ క్లాసులు శుక్రవారం ఈవినింగ్ ఉండవు. శనివారము ఇలాగే ఈరోజు ఏ రెండు క్లాసులు ఉన్నాయో అవి ఉంటాయి. ఇన్షాల్లా ఆదివారం సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు శుక్రవారం జరిగే రెండు క్లాసులు ఆదివారం జరుగుతాయి. ఈ ఖురాన్ మరియు తౌహీద్ క్లాసులు. శుక్రవారం క్లాసుల్ని షిఫ్ట్ చేసుకుందాము, మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి. శుక్రవారం ఇంకా మీకు సాయంత్రం పూట ఏ క్లాసు ఉండదు, ఏ టీచరు క్లాస్ తీసుకోరు. సరేనా? ఓకే. ఓకే షేక్. ఇన్షాల్లా ఇప్పుడు మీ యొక్క హదీస్ క్లాసు ప్రారంభమవుతుంది ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.
అస్సలాము అలైకుం. సయీద్ అహ్మద్ గారు స్టార్ట్ చేయండి మీ క్లాసు. السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين وبه نستعين. الصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. ఈరోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం ఏడవ హదీస్ ఏదైతే ఉందో దాని యొక్క టాపిక్ తో పాటు ఏడవ హదీస్ ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా మనం చదవబోతున్నాం. ఈరోజు చదవవలసిన హదీస్ ఏదైతే ఉందో ఆ హదీస్ యొక్క టాపిక్ ఎలాగైతే మీరు చూస్తున్నారో, బాబు ఫద్లి సలామి వల్ అమ్రు బిఇష్షాఇహి. సలాం చేయడం ఏదైతే ఉందో, సలాం దాని యొక్క ఔన్నత్యం లేదంటే దాని యొక్క ప్రాముఖ్యత, దానితో పాటు వల్ అమ్రు బిఇష్షాఇహి, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సలాం చేయడం ఏదైతే ఉందో దాన్ని వ్యాప్తించమని దాని యొక్క ఆదేశం కూడా మనకు ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర టాపిక్ ఉందో ఆ టాపిక్ లో అనువాదం చేసేటప్పుడు అన్నదానం యొక్క ఔన్నత్యం అని కూడా రాసింది. కానీ అరబీలో ఏదైతే పదం ఉందో దాంట్లో అన్నదానం యొక్క ప్రస్తావన లేదు. హదీస్లో దాని యొక్క ప్రస్తావన ఉంది. హదీస్లో అన్నదానం చేయడం, ఇతరులకు అన్నం తినిపించడం, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయబడింది. కానీ ఈ టాపిక్ ఏదైతే ఉందో వల్ అమ్రు బి ఇష్షాఇహి, ఇష్షాఉన్ అంటే సలాంని సర్వసామాన్యం చేయడం, సరేనా, అంటే ఎక్కువగా సలాం చేస్తూ ఉండడం. దీనికి సంబంధించి ఈ హదీస్ యొక్క ఈ యొక్క అధ్యాయం యొక్క టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. సరే, దీనికి సంబంధించి ఏదైతే హదీస్ ఉందో హదీస్ చూడండి. అన్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హు అన్న రజులన్ సఅల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అయ్యుల్ ఇస్లామి ఖైరున్ قال تطعم الطعام وتقرأ السلام على من عرفت ومن لم تعرف. رواه البخاري. హజరతే అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు కథనం. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఆచరణ ఏది? ఇస్లాంలో ఎన్నో ఆచరణలు ఉన్నాయి, కానీ ఆ అన్ని ఆచరణల్లో ఎక్కువ ప్రాముఖ్యతమైన ఆచరణ ఏది? అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీకి సమాధానం ఇస్తూ రెండు విషయాలు ఇక్కడ తెలియజేశారు. ఒకటి, తుతిము త్వామ, నువ్వు ఆకలితో ఉన్న వారిని అన్నం తినిపించు. ఇప్పుడు ఆకలితో ఉన్న వారిని అని అనువాదం ఎందుకు చేస్తున్నామంటే, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే ఆకలిగా ఉంటారో వాళ్ళకే కదా అన్నం తినిపిస్తారు. అందుకని ఈ రకంగా దాని యొక్క అనువాదం చేసేటప్పుడు ఇలా చెప్తాం అనమాట. తుతిము త్వామ, ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో, పేదవారు ఉన్నారో, ఆకలితో ఉన్నవారు ఉన్నారో వారికి అన్నం తినిపించు. వతఖరఉ సలామ అలా మన్ అరఫ్త వమన్ లం తారిఫ్, మరియు నువ్వు సలాం చెయ్యి ఎవరైతే నీకు తెలుసో వారిని కూడా, మరియు ఎవరైతే నీకు తెలియరో వారిని కూడా నువ్వు సలాం చెయ్యి. సలాం చేసేటప్పుడు ఎవరికైతే నువ్వు సలాం చేస్తున్నావో ఆ వ్యక్తి ముస్లిం అయితే చాలు. పర్సనల్ గా ఆ వ్యక్తి నీకు తెలిసి ఉన్నా, ఆ వ్యక్తి నీకు తెలియకపోయినా సరే నువ్వు ఏమి చేయాలి? ఆ వ్యక్తికి సలాం అనేది చెయ్యాలి. అయితే ఈ హదీస్ లో చూడండి, సలాం చేయడం మరియు దాని తర్వాత ఆ సలాంని సర్వసామాన్యం చేయడం అంటే దీన్ని ఒక కామన్ పనిగా చేసేయాలి. సలాం అంటే ఒక ముస్లిం యొక్క లక్షణలా మారిపోవాలి. ఒక ముస్లిం అంటే ఇంకొక ముస్లింకి చూస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి సలాం చేయాలి. అలా అంటే సలాం చేయడం అనేది ఒక నార్మల్ విషయంగా అయిపోవాలి. ఒక పర్టికులర్ సమయంలో మాత్రమే, పర్టికులర్ వ్యక్తిని చూసి మాత్రమే, అలాగే పర్టికులర్
ఏరియాల్లో మాత్రమే సలాం చేయడం అలా ఉండకూడదు. ఇది ఒక నార్మల్ విషయం అయిపోవాలి. ఒక ముస్లిం ఇంకో ముస్లింకి చూస్తే మాత్రం సలాం చేస్తూ ఉండాలి. అయితే ఈ అధ్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఫజ్లు సలాం, సలాం యొక్క ఔన్నత్యం, లేదంటే సలాం యొక్క విశిష్టత, సలాం యొక్క ప్రాముఖ్యత. దాని యొక్క ప్రాముఖ్యత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా మనకి ఎలా తెలియజేస్తున్నారు? సహాబీ ఏమని అడుగుతున్నారు? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఆచరణ ఏది అని అడుగుతున్నారు. అంటే ఎన్నో ఆచరణలు ఉన్నాయి, ఎన్నో ఆరాధనలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. నమాజ్ చేయడం ఉంది, సదహా ఇవ్వడం ఉంది, ఉపవాసం ఉండడం ఉంది, తల్లిదండ్రులకు విధేయత చూపించడం ఉంది, వాళ్ళను మంచిగా చూసుకోవడం ఉంది. ఈ రకంగా ఎన్నో పనులు ఉన్నాయి. ఆ అన్ని విషయాల్లో, ఆ అన్ని ఆచరణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం ముందు ఆ వ్యక్తికి తెలియజేస్తున్నారు? 2 విషయాలు తెలియజేస్తున్నారు. ఒకటి ఆకలిగా ఉన్న వారిని అన్నం తినిపించడం, రెండవది సలాం చేయడం. ముఖ్యంగా సలాం చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఏదైతే మాట ఉందో వల్ అమ్రు బి ఇఫ్షాయిహి, ఈ సలాంను సర్వసామాన్యం చేయడం. సలాంను సర్వసామాన్యం చేయడం, సలాంను ఒక నార్మల్ విషయంగా అందరూ అంటే ఒక అలవాటుగా అయిపోవడం అనేది, ఈ మాట మనకు ఎక్కడి నుంచి అర్థమవుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏమన్నారంటే, నీకు తెలిసిన వారు ఎవరైతే నీకు తెలియదో ఇద్దరిని సలాం చేయి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏదైతే ఎవరి మధ్య కూడా వ్యత్యాసం చేయకుండా ప్రతి ముస్లింకి సలాం చేయమని అంటున్నారో, దీని ద్వారా మనకు ఈ సలాంని ఒక నార్మల్ పనిగా, అంటే ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ వ్యక్తికి చేసే పని అయ్యి ఉండకూడదు, సర్వసామాన్యంగా అందరికీ చేసే పని అయ్యి ఉండాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సలాం అందరూ కూడా ఈ ఆచరణను అమలు చేయాలి, అందరూ కూడా దీనిపై అమలు చేయాలి అన్నట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం ఇక్కడ తెలియజేశారు. అయితే దీని యొక్క ప్రాముఖ్యత మనకు ఎలా తెలుస్తుంది? సహాబీ ఎప్పుడైతే అన్ని విషయాలలో శ్రేష్టమైన ఆచరణ ఏది అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సలాం చేయడం గురించి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని ద్వారా ఈ సలాం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు తెలుస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలా కూడా ఖురాన్ లో ఎన్నో చోట్ల ఈ సలాం గురించి మనకు తెలియజేశారు. ఇదా దఖల్తుమ్ బుయూతన్ ఫసల్లిము అలా అన్ఫుసికుం తెలియజేశారు. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లో ఉంటారో అప్పుడు మీరు ఏం చేయండి? సలాం చేయండి. అలాగే ఎవరైనా సలాం చేస్తే ఆ సలాంకు సమాధానం ఇవ్వడం అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ లో తెలియజేశారు. ఇదా హుయ్యితుం బితహియ్యతిన్ ఫహయ్యు ఔ రుద్దుహా, ఒకవేళ గనక మీకు ఎవరైనా సరే సలాం చేస్తే మీరు కూడా ఏమి చేయండి? ఆ వ్యక్తి ఎలా అయితే సలాం చేస్తున్నారో అలాగే మీరు సమాధానం ఇవ్వండి. లేదంటే ఫహయ్యు బి అహ్సన మిన్హా ఔ రుద్దుహా, మొదటిది ఏంటంటే దానికన్నా మంచి విధంగా మీరు సమాధానం ఇవ్వండి. ఎలా అయితే ఒక వ్యక్తి సలాం చేస్తున్నాడో దానికన్నా ఇంకా మంచి విధంగా సమాధానం ఇవ్వండి. ఔ రుద్దుహా, లేదంటే కనీసం ఆ వ్యక్తి ఏ పద్ధతిలో అయితే సలాం చేస్తున్నాడో ఆ పద్ధతిలో మీరు ఆ వ్యక్తికి జవాబు ఇవ్వండి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఎలాగైతే ఉలమాలు మనకు తెలియజేశారో, ఒకవేళ గనక ఒక వ్యక్తి అస్సలాము అలైకుం అంటే సలాం చేసే 3 పద్ధతులు ఉన్నాయి. మూడు రకంగా మనం సలాం చేస్తాం. ఒకటి అస్సలాము అలైకుం, ఇంకొకటి అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, వరహ్మతుల్లా అనే పదాన్ని మనం యాడ్ చేస్తాం. మూడవది అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మూడో దాంట్లో వరహ్మతుల్లాహి వబరకాతుహు, ఇంకా 2 పదాలు మనం యాడ్ చేస్తున్నాము. అయితే ఈ 3 పద్ధతులు, ఎన్ని ఎక్కువ పదాలు అయితే మనం ఉపయోగిస్తామో అంత ఎక్కువ పుణ్యాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఇస్తారు. ఎలాగైతే ఒక హదీస్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో పాటు అనుచరులతో పాటు కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చారు, అస్సలాము అలైకుం అని కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు అన్నారు 10. ఇంకో వ్యక్తి వచ్చారు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని చెప్పి కూర్చున్నారు. ప్రవక్త సల్లల్లాహు అన్నారు 20. మూడో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని అన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అన్నారు 30. సహాబాలు అడిగారు, ప్రవక్త సల్లల్లాహు ఏంటి ఇది 10, 20, 30? ప్రవక్త సల్లల్లాహు అన్నారు పుణ్యాలు. అంటే ఎవరైతే అస్సలాము అలైకుం అని మాత్రమే చెప్తారో, ఇంతటితో ఆగిపోతారో వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా 10 పుణ్యాలు ఇస్తారు. ఎవరైతే అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అంటారో వారికి 20 పుణ్యాలు. మరి ఎవరైతే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అంటారో వారికి 30 పుణ్యాలు. అయితే ఈ రకంగా సలాం చేసే పద్ధతి, ఇది సలాం చేసే విధానం. మరియు ఎవరైతే సలాం చేయబడ్డారో, ఎవరికైతే ఒక వ్యక్తి సలాం చేశాడో, ఎవరైతే వింటున్నారో ముస్లింలు,
వాళ్ళు ఖచ్చితంగా ఆ సలాంకి సమాధానం అనేది ఇవ్వాలి. ఒకే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిపై సలాంకి జవాబు ఇవ్వడం వాజిబ్ అవుతుంది. ఉలమాలు సలాంకి జవాబు ఇవ్వడం, సలాం చేయడం సున్నత్. కానీ ఎవరైనా సరే సలాం చేస్తే ఆ సలాంకి జవాబు ఇవ్వడం ఇది వాజిబ్ అవుతుంది, విధి అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సలాం ని వింటున్నారో వారు ఏమి చేయాలి, ఆ సలాం యొక్క జవాబు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే జవాబు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి అల్లాహ్ తబారక ఏమంటున్నారు, ఫహయ్యు బి అహ్సన మిన్హా ఔ రుద్దుహా, దానికన్నా మంచి విధంగా మీరు సమాధానం ఇవ్వండి. అంటే ఒకవేళ ఎవరైనా సరే అస్సలాము అలైకుం అంటే మీరు అస్సలాము అలైకుం వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లా అని చెప్పండి. అంటే ఆ వ్యక్తి అస్సలాము అలైకుం తో ఆగిపోయాడు, మీరు కనీసం దానిపైన ఇంకో పదాన్ని మీరు యాడ్ చేయండి, వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లా అని, లేదంటే వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒకవేళ ఎవరైనా సరే అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అంటున్నారు, 2 పదాలతో సలాం చేస్తున్నారు, మీరు 3 పదాలతో మీరు జవాబు ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా సరే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు పూర్తి సలాం చేసేస్తే ఇంకా మన దగ్గర దానికన్నా ఎక్కువ పదాలు లేవు కాబట్టి కనీసం ఆ వ్యక్తి ఏదైతే సలాం చేశాడో అలాగే మనం ఏమి చేసేయాలి, జవాబు ఇచ్చేయాలి, వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంకా కొంతమంది వమగ్ఫిరతుహు ఇంకా ఏదేదో దానిపై యాడ్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని కూడా హదీసుల ద్వారా ప్రూఫ్ లేవు, దాని యొక్క ప్రూఫ్ అనేది హదీసుల ద్వారా లేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఇంతవరకే. వమగ్ఫిరతుహు వజన్నతుహు ఇంకా ఏదేదో కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు. ఒక జయీఫ్ హదీస్ లో కూడా వమగ్ఫిరతుహు అనే పదం అనేది ఉంది, కానీ అది జయీఫ్ హదీస్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఇంతవరకే. ఒకవేళ ఎవరైనా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు 3 పదాలు కూడా ఉపయోగించి సలాం చేస్తే మనం జవాబులో అంతటితో ఆగిపోతే చాలు. దానికన్నా ఎక్కువ ఆ వ్యక్తి 3 కూడా వాడేశాడు కదా అని మనం ఇంకా దానిపై ఒకటి ఎక్స్ట్రా చేసి జవాబు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వరకు మాత్రమే హదీసుల ద్వారా మనకు ప్రూవ్ అవుతుంది ఈ పదాల వరకు మాత్రమే మనం సలాం కోసం వాడాలి అని. అయితే సలాం చేసినప్పుడు ఎలాగైతే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ లో తెలియజేశారు, ఎవరైనా సరే సలాం చేస్తే మీరు ఏమి చేయండి, దానికన్నా మంచి విధంగా దానికి సమాధానం ఇవ్వండి, లేదంటే కనీసం ఆ వ్యక్తి ఎవరైతే సలాం చేస్తున్నారో ఆ సలాంని ఆ వ్యక్తికి తిరిగి జవాబు ఇవ్వండి. అలాగే ఈ సలాం యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఇంకా వేరే ఎన్నో హదీసుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఎలాగైతే ఒక హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, లా తద్ఖులుల్ జన్నత హత్తా తుమిను వలా తుమిను హత్తా తహాబ్బు అవలా అదుల్లుకుం అలా షైఇన్ ఇదా ఫఅల్తుమూహు తహాబబ్తుం అఫ్షుస్ సలామ బైనకుం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో చూడండి ఏ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు, లా తద్ఖులుల్ జన్నత హత్తా తుమిను, మీరు ఎప్పటి వరకు అయితే విశ్వాసులు కారో అప్పటి వరకు మీరు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు విశ్వసించినంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. స్వర్గంలో ప్రవేశించాలంటే విశ్వాసం అనేది తప్పనిసరి. తర్వాత రెండో స్టెప్ ప్రవక్తలు అంటున్నారు, వలా తుమిను హత్తా తహాబ్బు, మరియు ఎప్పటి వరకు అయితే పరస్పరం ఒక విశ్వాసులందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోరో, ఒక విశ్వాసి యొక్క గుండెలో ఇంకో విశ్వాసి యొక్క ప్రేమ ఉండదో అప్పటి వరకు మీరు విశ్వాసులు కాలేరు. అంటే స్వర్గంలో ప్రవేశించాలంటే విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం పూర్తి అవ్వాలంటే ఏమి చెయ్యాలి, విశ్వాసులు అందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఒకరి ప్రేమ ఇంకొకరే హృదయంలో గుండెల్లో అనేది ఉండాలి. వలా తుమిను హత్తా తహాబ్బు, ఎప్పటి వరకు అయితే మీరు ఒకరిని ఒకరి ప్రేమించుకోరో అప్పటి వరకు మీ విశ్వాసం అనేది పూర్తి అవ్వదు. ఈ 2 స్టెప్లు ప్రవక్తలు చెప్పిన తర్వాత ఇంకో మాట అంటున్నారు, అవలా అదుల్లుకుం అలా షైఇన్ ఇదా ఫఅల్తుమూహు తహాబబ్తుం. సరే, ఒక పని మీకు చెప్పనా, ఆ పని గనక చేస్తే విశ్వాసులు ఒకరిని ఒకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఒకరి హృదయంలో ఇంకొకరి కొరకు ప్రేమ అనేది రావడం మొదలవుతుంది. ఒక విశ్వాసికి ఇంకో విశ్వాసిపై ప్రేమ పెరగడానికి కారణం అవుతుంది. అలాంటి ఒక పని మీకు చెప్పనా. చూడండి, డైరెక్ట్ గా చెప్పేస్తే దాంట్లో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేదంటే దేని గురించి దేనికైతే హైలైట్ చేసి ప్రవక్త చెప్పాలనుకుంటారో ఆ విషయం అంతా హైలైట్ అవ్వదు. ఈ రకంగా కొంచెం దానికి సంబంధించి ఒక ప్రశ్న చేసి దానికి సంబంధించి కొంచెం ఆగి ఈ రకంగా చెప్తే
ఎవరైతే వినేవాళ్ళు ఉంటారో వారికి కూడా ఒక రకంగా క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏం చెప్పబోతున్నారు, ఏంటి ఆ పని అని. డైరెక్ట్ గా చెప్పేస్తే ఈ పని చేస్తే అది, ఆ పని చేస్తే ఇది, పని ఈ ఆచరణలో మీకు ఈ పుణ్యం ఉంది, ఆ ఆచరణలో మీకు ఆ పుణ్యం ఉంటుంది, ఆ ప్రాముఖ్యత ఉంది అంటే అర్థమవుతుంది. కానీ ఒక మాటకి హైలైట్ చేసి చెప్పాలనుకుంటే ఈ రకంగా ప్రశ్నల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో సందర్భాల్లో ఇలా ప్రశ్నించి సహాబాలకు జ్ఞానం అనేది ఇచ్చేవారు. ఎలాగైతే ఒక సహాబీకి ఏమడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నప్పుడు, ఖురాన్ లో ఏ ఆయతులు అయితే ఉన్నాయో ఆ అన్ని ఆయతుల్లో చాలా ప్రాముఖ్యతమైన గొప్ప ఆయత ఏదో నీకు తెలుసా అడిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అదే డైరెక్ట్ గా చెప్పేసి ఉంటే ఆ విషయం అర్థమవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆ విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా ప్రశ్నించి ఆలోచించడానికి సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఆలోచించి ఏదో ఒక సమాధానం ఇస్తే అది రైట్ కూడా కావచ్చు, రాంగ్ కూడా కావచ్చు. రైట్ అయితే ఆ వ్యక్తికి చాలా సంతోషంగా ఉంటుంది, నేను ఒక విషయం గెస్ చేసి, నాకు తెలియని విషయం నేను గెస్ చేసి చెప్పాను. ఒకవేళ రాంగ్ అయితే కూడా దాంట్లో తప్పు ఏమీ లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబు ఇస్తారు. అయితే ఈ రకంగా ఇలా ప్రశ్న చేసి జవాబు ఇస్తే క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అలాగే ముందు ఎవరైతే వినేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆలోచించడం కూడా మొదలు పెడతారు. అలాగే ఆ తర్వాత ఏదైతే సమాధానం ఇస్తారో ఈ విషయం నార్మల్ గా చెప్పడం కన్నా ఈ రకంగా ప్రశ్నించి చెప్తే ఇలాంటి విషయాలు ఎక్కువ సమయం వరకు ఒక వ్యక్తికి జ్ఞాపకంగా ఉండిపోతాయి. ఒక వ్యక్తి మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఉలమాలు ఈ రకమైన హదీసులు ఏవైతే ఉన్నాయో ఆ హదీసుల ద్వారా మనకు కలిగే లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ విషయం కూడా ఉలమాలు తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రకంగా సహాబాలకు ప్రశ్నలు చేసి జవాబు ఇచ్చి ఆ విషయాలు ప్రవక్త సహాబాలకి నేర్పించేవారు. అయితే ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తున్నారు, అవలా అదుల్లుకుం అలా షైఇన్ ఇదా ఫఅల్తుముహు తహబ్బతుం. ఏ పని చేయడం వల్ల అయితే ఏ పని చేయడం కారణంగా అయితే మీలో ఒకరిపై ప్రేమ అనేది పెరుగుతుందో ఆ విషయం నేను మీకు చెప్పనా. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాసేపు ఆగి అంటున్నారు, అఫ్షు సలామ బైనకుం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీ మధ్య సలాంను సర్వసామాన్యం చేసుకోండి. ఒకరికి ఒకరు ఎప్పుడు చూసినా సరే మీరు సలాం చేస్తూ ఉండండి. ఇలా సలాం చేయడం వల్ల ఏమవుతుంది, ఒకరిపై ఇంకొకరికి ప్రేమ పెరుగుతుంది. సరేనా? దీని కారణంగా మీ విశ్వాసం అనేది పూర్తి అవుతుంది. మరియు దీని కారణంగా మీరు అంటే సలాంను వల్ల మనం ప్రవక్త అని చెప్పారు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం పూర్తి అవ్వాలంటే ఒకరిపై ప్రేమ ఉండాలంటే మీరు ఏం చేయాలి, సలాంను సర్వసామాన్యం చేయాలి. అంటే సలాంను సర్వసామాన్యం చేస్తే అంటే ఎవరిని చూస్తే మీరు సలాం చేస్తారో ప్రతి విశ్వాసిని చూసినప్పుడు మీరు సలాం చేస్తూ ఉంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ పని మీకు దేనికి దారి తీస్తుంది, స్వర్గంలో ప్రవేశించడానికి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా స్వర్గం యొక్క దారిని ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ఒక్క ఆచరణ, ఈ ఒక్క పని అనేది దారితీస్తుంది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే సహాబీ అడిగారో అన్ని ఆచరణలో శ్రేష్టమైన ఆచరణ ఏది అని, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం జవాబు ఇచ్చారు, నువ్వు ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అన్నం తినిపించు, మరియు తెలిసిన వారు తెలియకపోయిన వారు ఎవరైనా సరే విశ్వాసి ఉంటే గనక నువ్వు వారికి సలాం చేయి. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఈ మాట ఏదైతే అన్నారో, తఖ్రఉ సలామ అలా మన్ అరఫ్త వమన్ లం తారిఫ్. ఎవరైనా సరే ఒక ముస్లిం అని తెలిస్తే నువ్వు సలాం చేయని. ఎందుకంటే జనరల్ గా మనం కూడా చూస్తూ ఉంటాము, ఎవరైతే మనకు తెలుసో మనం వారిని మాత్రమే సలాం చేస్తూ ఉంటాము. ఇది ఒక ప్రతి వ్యక్తిలో వారి యొక్క నేచర్. ఇది తెలిసిన వాళ్ళనే మనం పలుకుతూ ఉంటాం జనరల్ గా. ఇప్పుడు మనం సలాం ఎందుకు చేస్తాము, ఏదైనా పలకడానికి. ఎలాగైతే ప్రవక్త ఏమన్నారో సలాము కబలల్ కలాం, మాట్లాడే ముందు మీరు ఏం చేయండి, సలాం చేయండి. సలాంతో మీ యొక్క మాట అనేది మొదలవ్వాలి. సరేనా? అయితే ఇక్కడ మనం జనరల్ గా ఏం చేస్తాము, ఎవరితో అయితే మనం మాట్లాడాలనుకుంటామో, ఎవరైతే మనకు తెలుసో వాళ్ళని మాత్రమే మనం సలాం చేస్తుంటాము. కానీ ప్రవక్త అంటున్నారు, ఈ సలాం విషయంలో మాత్రం మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో లేదో, వాళ్ళతో పని ఉందా లేదా అవన్నీ పక్కన పెట్టేసి ఆ వ్యక్తి ముస్లిం అని తెలిస్తే మాత్రం మీరు ఏం చేయండి, సలాం చేయండి. హజరతే అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు మార్కెట్ కి వెళ్ళేవారు. మార్కెట్ కి వెళ్ళి ఏం చేసేవారు,
ఏదైనా కొనాలి, లేదంటే ఎక్కడైనా నిల్చోవాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి, ఇవన్నీ కాదు. ఆయన మార్కెట్ కి వెళ్ళేవారు, మళ్ళీ వచ్చేసేవారు ఏది కొనకుండా. హజరతే తుఫైల్ రలియల్లాహు అన్హు ఒక సహాబీ, ఆయనతో పాటు వెళ్ళేవారు. ఒకసారి ఇలాగే వచ్చి పద మార్కెట్ కి వెళ్దామని అంటే తుఫైల్ అన్నారు, అబ్దుల్లా బిన్ మరి ఏంటి మీరు ఎప్పుడు కూడా మార్కెట్ కి వెళ్తారు, నేను ఒక్కసారి కూడా మీతో వచ్చినప్పుడు ఏదైనా కొనడం గానీ, లేదంటే ఎవరితో అయినా నుంచొని మాట్లాడడం గానీ ఏది నేను చూడలేదు. మరి మార్కెట్ కి వెళ్ళడానికి మీకు ఏంటి పని ఏంటి, ఎందుకు వెళ్తారు? అయితే అప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు ఏమంటున్నారు, నేను మార్కెట్ కి వెళ్ళేది ఏదైనా కొనడానికో, లేదంటే ఎవరినైనా కలవడానికో, లేదంటే ఎవరితో మాట్లాడడానికో కాదు. మార్కెట్ లో జనాలు ఎక్కువ ఉంటారు, అందుకని నేను మార్కెట్ కి వెళ్తాను. ఎందుకు? వాళ్ళకి సలాం చేయడానికి. అక్కడ విశ్వాసులు ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, జనాలు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మందికి సలాం చేసే నాకు అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరు ఉంటారు? నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు, ఎవరైనా ఉందని. నేను మార్కెట్ కి వెళ్ళేది ఒకే ఒక్క పని, అది ఏమిటి? ఎవరైతే అక్కడ విశ్వాసులు నాకు కనిపిస్తారో వారికి నేను సలాం చేయడం. చూడండి, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు ఈ ఒక్క పని కోసమే చాలా మంది షాపింగ్ మాల్స్ కి అలా వెళ్తూ ఉంటారు, మార్కెట్లకి టైం పాస్ కోసం, సరేనా? అలాగే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు కొనడానికి కాదు మార్కెట్ కి వెళ్తుంది, టైం పాస్ కోసం కూడా కాదు, సలాం చేయడానికి. అక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది జనం ఉంటారు, కాబట్టి ఎక్కువ మందికి సలాం చేసే అవకాశం దక్కుతుంది అని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు మార్కెట్ కి వెళ్ళేవారు, మరియు ఇతరులకు కూడా, వేరే సహాబాలకు కూడా తోటి తీసుకొని వెళ్ళేవారు. అయితే ఈ రకంగా సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకొని వాటిపై ఈ రకంగా ప్రవక్త సహాబాలు అమలు చేసేవారు. ఈ హదీస్ లో ఇంకో విషయం అనేది సరే, సలాంకి సంబంధించి ఇంకో హదీస్ ఉంది, అది చెప్పి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ హదీస్ లో ఇంకో పాయింట్ అనేది మీకు చెప్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకో విషయం కూడా మనకు తెలియజేశారు. హజరతే అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు, ఈయన ఇంతకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా రాకముందు యూదుడుగా ఉండేవారు, యహూది. దాని తర్వాత యహూదీల్లో కూడా వారి యొక్క ఎవరైతే ఉలమాలు ఉన్నారో, వారికి గురువులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానం ఉన్నవారు, యహూదీల్లో జ్ఞానం ఉన్న వాళ్ళలో అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు ఒకరు. అయితే ఈయన దగ్గర వచ్చి మొహమ్మద్ అనే ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త అని ఇలా అంటున్నారు, ఆయన జనాలకి ఏదేదో బోధిస్తున్నారు. అయితే అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు అంటున్నారు, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అసలు ఈ వ్యక్తి ఏమంటున్నారు, ఎందుకు ఈ వ్యక్తి యొక్క మాటల్లో అందరూ పడిపోతున్నారు, అందరూ ఈ వ్యక్తి వెనక నడవడానికి ఎందుకు సిద్ధమైపోతున్నారు అని వినడానికి హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు వద్దకు వచ్చారు. అయితే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ అక్కడ సహాబాలకు తెలియజేస్తున్నారు. ప్రవక్తలు ఏమంటున్నారు, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, అఫ్షు సలాం, మీరు సలాంను సర్వసామాన్యం చేయండి. వాత్ఇము త్వఆం, మరియు ఎవరైతే మీరు అన్నదానం చేయండి, ఎవరైతే ఆకలితో ఉన్నారో వారిని అన్నం తినిపించండి. వసిలుల్ అర్హాం, మరియు మీరు బంధుత్వాలను మీరు తెంపకుండా బంధుత్వాలను మీరు కలుపుకోండి. వసిలుల్ అర్హాం, బంధాలను కలుపుకోండి. వసల్లు బిల్లైలి వన్నాసు నియాం, రాత్రి సమయంలో ఎప్పుడైతే జనాలు నిద్రపోతూ ఉంటారో ఆ సమయంలో మీరు నమాజ్ చదవండి. ఈ పనులు గనక మీరు చేస్తే తద్ఖులుల్ జన్నత బిసలాం, ప్రశాంతంగా మీరు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని విషయాలు తెలియజేశారు? అఫ్షుస్ సలాం, ఒకటి సలాంను సర్వసామాన్యం చేయడం, రెండవది వతుతుఇము త్వఆం, అన్నదానం, మూడవది వసిలుల్ అర్హాం, బంధాలను కలపడం, వసల్లు బిల్లైలి వన్నాసు నియాం, రాత్రి సమయంలో నమాజ్ చదవడం, అంటే తహజ్జుద్ నమాజ్ చేయడం. ఈ 4 పనులు గనక మీరు చేస్తే తద్ఖులుల్ జన్నత బిసలాం, ప్రశాంతంగా మీరు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అయితే ఈ 4 విషయాలు హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు ఈ హదీస్ విన్న తర్వాత ఇస్లాం స్వీకరించారు. చూడండి, ఈ సలాంను సర్వసామాన్యం చేయడం అనేది అందరిలో దీనికి నార్మలైజ్ చేయడానికి, అంటే అందరూ సలాం చేయడానికి అలవాటు పడడానికి ఈ మాట ఏదైతే ఉందో దీనితో హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు ఇది కూడా ఇస్లాంలో రావడానికి ఒక కారణమైంది. అఫ్షుస్ సలాం, సలాంను సర్వసామాన్యం చేయండి, అందరికీ సలాం చేస్తూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, ఎంత దాని ద్వారా మనకు పోయేది ఏముంది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్పడానికి మనకు 3 సెకండ్లు 5 సెకండ్లు పడతాయి.
దానివల్ల ఇన్షాల్లాహ్ తబారక్ మనకు ఎలాగైతే ఒక హదీస్ చెప్పానో 30 అల్లాహ్ తబారక్ వతఆలా మనకు ఏమి ఇస్తారు, 30 పుణ్యాలు అల్లాహ్ తబారక్ వతఆలా మనకు ఇస్తారు. మరియు దీని ద్వారా ఒక విశ్వాసి యొక్క గుండెల్లో మన పట్ల ప్రేమ పెరుగుతుంది. ఆ వ్యక్తి మనకు సలాం చేస్తే ఆ వ్యక్తి పట్ల నా గుండెలో ప్రేమ పెరుగుతుంది. నేను చేస్తే నా పట్ల ఎవరికైతే నేను చేస్తానో వారి యొక్క గుండెలో ప్రేమ పెరుగుతుంది. ఈ సలాం వల్ల మనం ఎన్నో బంధాలని కూడా కలపవచ్చు. ఎన్నో సందర్భాల్లో ఏమవుతాయి, ఇద్దరు స్నేహితులు ఉంటారు, లేదంటే బంధువులు ఇద్దరు ఉంటారు, ఏదో ఒక కారణంగా ఏదో ఒక గొడవ వచ్చి దేని వల్ల మాట్లాడడం ఆపేస్తారు, మాట్లాడడం వదిలేస్తారు. కానీ ఈ సలాం ద్వారా మనం ఏమి చేయవచ్చు, ఆ ఒక్క మాటని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్, సలాం చేయండి, ఎలా ఉన్నారు, అలాగే మొదలైపోయింది. ఈ సలాంలో చాలా బర్కత్ అల్లాహ్ తబారక్ పెట్టారు. ప్రవక్త సల్లల్లాహు హజరత్ ఆదం అలైహిస్సలాం కి ఈ మొట్టమొదటిగా నేర్పించిన మాటలు అల్లాహ్ తబారక్ వతఆలా ఈ సలామి అల్లాహ్ తబారక్ వతఆలా ఎలాగైతే హదీస్ లో ఉంది, సలాం అల్లాహ్ తబారక్ వతఆలా మొట్టమొదటిగా హజరత్ ఆదం అలైహిస్సలాం కు నేర్పించి ఎవరైతే దైవదూతలు ఉన్నారో, ఫరిష్తాలు ఉన్నారో వారి దగ్గర పంపించారు. వారు దానికి సమాధానం కూడా నేర్పించారు. అయితే హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రలియల్లాహు అన్హు గారు ఈ హదీస్ ని విని దీని తర్వాత ఆయన ఇస్లాం కూడా స్వీకరించారు. ఈ 4 విషయాలు ఇక్కడ చూడండి. ఈ 4 పనులు కనుక మనం చేస్తే ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఈ రకంగా మనం చూస్తున్నట్లయితే సలాం కి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో హదీసులు ఉన్నాయి. వాటిలో దాని యొక్క సారాంశం ఏమిటంటే, మొదటిది మనం సలాం అనేది చెయ్యాలి. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మనం సలాం అనేది చెయ్యాలి. సరేనా? అలాగే ఎవరైతే సలాం చేస్తారో, ఎవరైతే సలాం వింటారో, విన్నవారు ఖచ్చితంగా దానికి సమాధానం అనేది ఇవ్వాలి. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీస్ లో మనకు తెలియజేశారో, హక్కుల్ ముస్లిం అలల్ ముస్లిమి సిత్తూన్, ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై 6 హక్కులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటి, ఇలా లఖీతహు ఫసల్లిం అలైహి, ఎప్పుడైతే నువ్వు ఒక ముస్లింని కలుస్తావో నువ్వు ఆ వ్యక్తికి సలాం చెయ్యి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లింపై ఇంకో ముస్లింకి ఉన్న హక్కుల్లో మొదటి విషయం ఏమి తెలియజేస్తున్నారు, ఇదా లఖీతహు ఫసల్లిం అలైహి. మొదటి విషయం ఏమిటి, నువ్వు ఒక ముస్లింకి కలిసినప్పుడు, ఒక విశ్వాసికి కలిసినప్పుడు నువ్వు ఆ వ్యక్తికి సలాం చేయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్, అస్సలాము అలైకుం, లేదంటే అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు, ఏ పదాలతో అయినా సరే ఏదో ఒక రకంగా మనం చెయ్యాలి. సంబంధించి ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హదీసుల్లో దానికి వివరాలు వచ్చాయి. సలాం చేసేటప్పుడు మనం ఎవరి ముందు కూడా వంగి సలాం చేయకూడదు. సరేనా? వంగి మనం సలాం చేయకూడదు. అలాగే మనం సైగలు చేసి చెయ్యి ఇలా ఎత్తి హాయ్ హలో ఎలా అయితే మనం చేస్తామో అలా కూడా మనం సలాం చేయకూడదు. చాలా సందర్భాల్లో ఏమైంది, ఎవరైనా సరే దూరంగా మనకు కనిపిస్తారు, మనకు తెలిసిన వాళ్ళు, మనం ఏం చేస్తాము, చెయ్యి ఇలా ఎత్తి హాయ్ ఇలా చెయ్యి ఊపుతాము. ఇది సలాం కాదు. సరేనా? ఈ రకంగా ఒకవేళ ఆ వ్యక్తి చూడాలని మీరు చెయ్యి ఊపుతున్నారో అది వేరే విషయం. కానీ ఇలా చెయ్యి పై చేసి మీరు సలాం చేయకూడదు. అలా ఆ వ్యక్తికి చూడడానికి ఇలా చెయ్యి వెతుకుతున్నారు. దాని తర్వాత దగ్గర వచ్చిన తర్వాత మీరు అస్సలాము అలైకుం అని సలాం చేయండి. ఎందుకంటే ఇలా చెయ్యితో సైగలు చేసి సలాం చేయడాన్ని ప్రవక్త వాదించారు. ఇది యూదులు ఎవరైతే ఉన్నారో వారి విధానం, వారు ఇలా సలాం చేస్తారు, మీరు ఇలా సలాం చేయకండి అని ప్రవక్త సల్లల్లాహు మనకు తెలియజేశారు. అయితే ఎవరైనా సరే దూరంగా ఇలా కనిపిస్తే మనం చెయ్యి ఇలా చేసి వాళ్ళకి మేము ఇక్కడ ఉన్నాము, లేదంటే నేను ఇక్కడ ఉన్నాను, లేదంటే ఒక వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత కనిపిస్తున్నాడు, చాలా దూరంగా ఉన్నారు, మీరు ఆ వ్యక్తికి తెలిస్తే అందరికి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉన్న, అందుకని మీరు చెయ్యి చూపిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇలా చెయ్యి చేసి సలాం అనేది చేయకూడదు. దగ్గర వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే మా మాట వినే స్థితిలో ఉంటాడో అప్పుడు మనం ఆ వ్యక్తికి సలాం అనేది చెయ్యాలి. అలాగే సలాం చేసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది, ముసాఫా చేయడం అనేది తప్పనిసరి ఏమీ కాదు, కానీ చేస్తే ఇన్షాల్లాహ్ తబారక్ వతఆలా మంచిది. సలాం చేసేటప్పుడు సలాంకి సంబంధించి ఈ విషయాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు కాబట్టి ఈ విషయాలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఈ హదీస్ లో ఇంకో విషయం మనం గమనించాలి. అదేమిటి, సహాబీ ప్రశ్నిస్తున్నారు ఏమని, అయ్యుల్ ఇస్లామి ఖైర్, శ్రేష్టమైన ఆచరణ ఏది అని. ఈ రకమైన ప్రశ్న చాలా మంది సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేశారు. కానీ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్క సమాధానం ఇచ్చారు.
ఒక వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి వచ్చి ఇలా సేమ్ ఇదే ప్రశ్న అడిగారు, అయ్యుల్ ఇస్లామి ఖైర్, శ్రేష్టమైన ఆచరణ ఇస్లాంలో ఏది? అయితే ఆ వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సమాధానాలు ఇచ్చారు. వాటిలో ఒక మాట ఏమని అన్నారు? సమయానికి నమాజ్ చేయడం ఇది చాలా శ్రేష్టమైన ఆచరణ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. అయితే ఇక్కడ ఉలమాలు మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే, ప్రశ్న ఒకటే ఉన్నప్పటికీ సమాధానాలు మారాయి. ఎందుకు? ప్రశ్నించే వ్యక్తి మారారు కాబట్టి, ప్రశ్నించే సహాబి మారారు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిని బట్టి సమాధానం అనేది ఇచ్చేవారు. ఈ అన్ని కూడా చాలా శ్రేష్టమైన ఆచరణలే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసేవారు రెండు విషయాలు. ఒకటి, ఏ పనిలో ఆ వ్యక్తి వెనకపడి ఉన్నారు, ఆ సహాబి ఏ విషయంలో వెనకపడి ఉన్నారు. ఈ సహాబి సరే నమాజ్ సమయానికి చేయడంలో ఈయనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఈ విషయంలో కొంచెం ఆయన వీక్ ఉన్నారు. అయితే ప్రవక్త ఆ సహాబికి ఏమన్నారు? సరే మీరు ఏం చేయండి, నమాజ్ సమయంలో చేస్తూ ఉండండి. సరే ఈ వ్యక్తి ఈ విషయంలో వీక్ ఉన్నారు, సరే మీరు ఇది చేయండి. ఒక వ్యక్తికి, ఒక సహాబికి ప్రవక్త చూస్తున్నారు, ఈ సహాబి అన్ని విషయాల్లో బాగా ఉన్నారు, కానీ ఈ విషయంలో కూడా ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నారు, శ్రేష్టమైన ఆచరణ ఏది? అయ్యుల్ ఇస్లామిక్ ఖైర్, అన్ని పనులు మంచి పని ఏది? అయితే ఆ వ్యక్తికి ప్రవక్త సల్లం ఈ పని అంటున్నారు. ఎందుకు? ఈ అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు, ఇది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఈ వ్యక్తి ఈ పని చేసే స్తోమత ఆ వ్యక్తి దగ్గర ఉంది, అది చేయట్లేదు, ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా. ఈ రకంగా అంటే వ్యక్తిని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు, వారికి సమాధానం ఇచ్చారు. ఒకవేళ సహాబి వచ్చి, ఓ ప్రవక్త సల్లం నాకు ఒక పని గురించి ఏదో ఒక నసీహత్ నాకు చేయండి. ప్రవక్త సల్లం అన్నారు, కోప్పడకు. ఒక నసీహత్ చేయమంటే ఎన్నో నసీహత్లు ఉన్నాయి. నమాజ్ సమయానికి చేయి, ఉపవాసాలు ఉండు, లేదంటే దాన ధర్మాలు చేయి, అన్నదానం చేయి, అది పురాణ ఎన్నో చేయవచ్చు. కానీ ఆ వ్యక్తికి ప్రవక్త సల్లం ఆ సహాబి 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ప్రవక్తలు అదే సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఆ వ్యక్తికి కోపం ఎక్కువ ఉండేది కాబట్టి. అయితే ఎలాగైతే చెప్పానో ఉలమాలు తెలియజేసిన విషయం, ప్రశ్నించే సహాబీని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు, వారి యొక్క ప్రశ్నకు సమాధానం అనేది ఇచ్చేవారు. ఆ రకంగానే ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీ ఏదైతే అడిగారో ఆ సహాబీని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జవాబు అనేది ఇచ్చి ఉండవచ్చు. లేదంటే అడిగిన సహాబీ కాకుండా అక్కడ ఉన్న సహాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రకమైన సమాధానం అనేది ఇచ్చి ఉండవచ్చు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసిన విషయం ఏమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమయం సందర్భాన్ని బట్టి ఏదైతే ప్రశ్న ప్రవక్తల ముందు వస్తుందో దానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం అనేది ఇచ్చేవారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఈ హదీస్ యొక్క నోట్ ఉందో దాంట్లో ఉన్న విషయాలు ఇన్షాల్లాహ్ తబారక తఆలా మనం చూద్దాం. చూడండి, ముందుగా హదీస్ అరబీలో హదీస్ ఉంది, దాని తర్వాత దాని యొక్క తెలుగులో దాని హదీస్ అనేది రాయడం జరిగింది, దాని తర్వాత ప్రతి ఒక్క పదానికి అర్థం అనేది కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము, అనువాదం కూడా మనం తెలుసుకున్నాము. దాని తర్వాత దాని యొక్క వివరణ ఉంది. చూడండి, వివరణ చూడండి. అస్సలాం శాంతి, అస్సలాం అంటే ఏంటి? శాంతి. అస్సలాము అలైకుం అని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు మనం ఏం చెప్తున్నాము, మీపై అల్లాహ్ తబారక వ తఆలా శాంతి కురువుగాక. చూడండి, అస్సలాం శాంతి అనేది అల్లాహ్ యొక్క అనేక శుభనామాలలో ఒకటి. అల్లాహ్ యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో 99 నామాలు మనకు తెలిసినవి, వాటిలో అస్సలాం కూడా ఒకటి. అస్సలాము అలైకుం అంటే మీపై శాంతి కురువుగాక అనడం అంటే మీరు అల్లాహ్ రక్షణలో శాంతిగా ఉండమని అర్థం, లేదా అల్లాహ్ సాంగత్యంలో మీరు ఉండండి అని అర్థం. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క రక్షణలో మీరు ఉండండి అని మనం ఆ వ్యక్తికి ఏం చేస్తున్నాము, దుఆ అనేది ఇస్తున్నాము, ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నాము. అలాగే దాని తర్వాత అంటున్నారు, ఆ విధంగానే ఆకలితో ఉన్న వారికి, పేదవారికి, ఏ ఆధారం లేని వారికి, దిక్కు లేని వారికి అన్నం పెట్టడం, అలాగే వారి అవసరాలలో ఆపత్సమయాల్లో ఆదుకోవడం అనేది ఉన్నతమైన గుణాలలో, ఉత్తమమైన సంస్కారాలలో లెక్కించబడును. ఎవరైతే
అవసరం ఉన్న వారు ఉన్నారో వారు ఆపదల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం, వారికి అన్నం తినిపించడం, ఇది కూడా మంచి సంస్కారాల్లో ఒకటి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఈ అన్నదానం చేయడం ఏదైతే ఉందో, ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అన్నం పెట్టడం ఏదైతే ఉందో, ఇది ఒక పుణ్యాల్లో ఒక పుణ్యం, మంచి సంస్కారాల్లో ఒక సంస్కారం. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే అన్నం తినిపించడం అనేది ఒక పుణ్యం, తినిపించకపోతే ఎలాంటి పాపం అనేది లేదు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, అన్నం తినిపించకపోవడం కూడా ఒక పాపం. ఎలాగైతే అన్నం తినిపించడం ఒక పుణ్యమో, అలాగే అన్నం తినిపించకుండా ఉంటే అది కూడా ఒక పాపంలో వస్తుంది. మనం ఎలాగైతే నమాజ్ చదివితే పుణ్యమో, నమాజ్ వదిలేస్తే పాపం అవుతుందో, అలాగే అన్నదానం చేయడం పుణ్యం, అన్నదానం చేయకపోవడం అంటే మన దగ్గర స్తోమత ఉండి కూడా ఒకవేళ మనం అన్నదానం చేయకపోతే ఇది పాపంలోకి వస్తుంది. ఎలాగా? ఖురాన్ చదవండి. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ లో అంటున్నారు, ఫీ జన్నాతి యతసాఅలూన్ అనిల్ ముజ్రిమీన మా సలకకుం ఫీ సకర్. ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో స్వర్గవాసులు నరకవాసులకు ప్రశ్నిస్తారు, మా సలకకుం ఫీ సకర్, ఏ విషయం మీకు నరకంలోకి ప్రవేశించింది, అంటే ఏ కారణంగా మీరు నరకంలోకి ప్రవేశించారు, కారణం ఏమిటి, ఎందుకు మీరు నరకంలో ఉన్నారు. అయితే వారు సమాధానం ఏమిస్తున్నారు చూడండి. నరకంలో ఉండడానికి అంటే నరకంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏదో ఒక పాపం చేసి ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు? మొదటి విషయం, లం నకు మినల్ ముసల్లి, మేము నమాజ్ చేసే వాళ్ళం కాదు, నమాజ్ వదిలేసే వాళ్ళం. వలం నకు నుతైముల్ మిస్కిన్, రెండో విషయం, మేము ఎవరైతే మిస్కిన్లు ఉన్నారో, ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము అన్నం తినిపించే వాళ్ళము కాము. అన్నం పెట్టలేదు, అన్నదానం మేము చేయలేదు. చాలా మంది ఇదే అనుకుంటారు, ఏమని, ఇది ఒక పుణ్యం. లేదు, ఇది పుణ్యం మాత్రమే కాదు, ఇది చెయ్యకపోతే మనకు ఎంత స్తోమత అయితే ఉందో అంతవరకు, ఎంతో అంత. ఏదో అన్నదానం చేయడం అంటే ఒక 100 మందిని పిలిచేసి, ఒక 50 మందిని పిలిచేసి, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని, లేదంటే రోడ్ల మీద 10 కిలోలు 20 కిలోలు అన్నం అవసరం లేదండి. మీకు ఎంత స్తోమత అయితే ఉందో అంత మీరు ఇంట్లో చేస్తున్నారా? ఒక బాక్స్ టిఫిన్ కట్టేసి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మిస్కిన్లు ఉన్నారో, ఎవరైతే మీరు రోజు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మీరు తినిపించండి. లేదంటే హోటల్లో ఒక బిర్యానీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయండి. లేదంటే ఒక ఏదైతే మధ్యాహ్నం టైంలో ప్లేట్స్ ఉంటాయి కదా, అది అలాంటి ఒక 60-70 రూపాయలకి వస్తాయి. అయ్యి వైట్ రైస్, దాంతో పాటు పప్పు, కూరగాయలు అయ్యి 2-5 మందికి ఇచ్చేయండి. ఇస్లాం లో ఎన్నో పరిహారంగా అల్లాహ్ తబారక వ తఆలా ఏం తెలియజేశారు? నష్టపరిహారంగా విషయాల్లో మీరు 60 మిస్కిన్లకు అన్నం తినిపించండి, కొన్ని విషయాల్లో మీరు 10 మిస్కిన్లకు, కొన్ని విషయాల్లో మీరు 6, కొన్ని విషయాల్లో మీరు 3 మిస్కిన్లకు అన్నం తినిపించండి. నష్టపరిహారం, మనం ఒక పాపం చేస్తే, ఒక తప్పు అయిపోయింది కనుక మనం బయటపడాలనుకుంటే నష్టపరిహారంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎన్నో విషయాలు అంటారు. ఎవరైతే మిస్కిన్లు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నం తినిపించండి తెలియజేస్తారు. సరేనా? అయితే ఈ అన్నదానం చేయడం ఏదైతే ఉందో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఇది గనక మనం చేయకపోతే దీని వల్ల మనకు పాపం కూడా కలుగుతుంది. అందుకని ఈ విషయంలో కూడా ఇటువైపు కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఆలోచించి మన స్తోమత ఉన్నంత వరకు, ఎంతవరకు అయితే మనం చేయగలుగుతామో అంతవరకు, ప్రతిరోజు కూడా చేయాల్సిన అవసరం లేదు. కనీసం ఎంత అయితే మనకు అవుతుందో మనం చేయవచ్చు. 100 రూపాయలు నెలకి ఒకసారి, లేదంటే వారానికి ఒకసారి 100 రూపాయలు తీసి ఎవరికైనా సరే అన్నం తినిపించడం ఇది పెద్ద విషయం ఏమి కాదు. ఈజీగా చేయవచ్చు. మన సంకల్పంపై ఉంటుంది. మనం అనుకుంటే ఇన్షాల్లాహ్ తబారక వ తఆలా మనం చేయవచ్చు. అయితే ఎంతో అంత మన స్తోమత ఎంత అయితే ఉందో దాని ప్రకారం మనం ఈ పని అనేది మనం చేయడానికి ప్రయత్నించాలి. సరే, అలాగే దాని తర్వాత చూడండి 2వ పారాగ్రాఫ్ లో, అలాగే మనకు పరిచయం ఉన్న వారికైనా లేని వారికైనా అభివాదం చేస్తూ అస్సలాము అలైకుం అనడం అనేది, అస్సలాము అలైకుం అంటే వారిపై అల్లాహ్ యొక్క శాంతి కురవాలని, వారు అల్లాహ్ రక్షణలో ప్రశాంతంగా క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. సమాజంలో పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించి పగ, ద్వేషం, వైరభావం, ఒకరి పట్ల మరొకరికి దూరాలోచనలను దూరం చేస్తాయి. ఈ సలాం ఏదైతే ఉందో ఇది ప్రేమ పెంచుతుంది. ఎలాగైతే హదీసు ప్రవక్తలను తెలియజేశారో, అవలా అదుల్లుకుం అలా షైఇన్ ఇదా ఫఅల్తుము తహాబబ్తుం. దీని వల్ల అంటే ఏ పని వల్ల అయితే
మీరు ఒకరిని ఒకరి ప్రేమించుకోవడం మొదలు పెడతారో అది నేను మీకు చెప్పనా? దీని కారణంగా ఏమవుతుంది? ద్వేషాలు దూరం అవుతాయి, ప్రేమ అనేది పెరుగుతుంది, దూరాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి, ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి దగ్గర అవుతాడు. ఎటువంటి ఆ, ఎటువంటి అభివాదం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన అస్సలాము అలైకుం అనే అభివాదానికి సరితూగదు. అంటే మనం ఎన్ని హాయ్, హలో, వెల్కమ్, ఆదాబ్, నమస్కారం, సత్రీయకాల్ ఏదేదో అంటూ ఉంటాము. అవన్నీ మనం ఎన్ని చెప్పినా సరే, కొంతమంది ఏమో గుడ్ మార్నింగ్ అంటారు, కొంతమంది సబాహల్ ఖైర్ అంటారు ఉర్దూలో, సుబా బఖర్, షబ్ బఖైర్, గుడ్ నైట్, గుడ్ నైట్ అని ఇంగ్లీష్ లో, ఫార్సీలో షబ్ బఖైర్ అని, సబాహ్ అల్ ఖైర్ అని, మసా అల్ ఖైర్ అరబీలో కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఎన్ని మనం చెప్పేసినా సరే అస్సలాము అలైకుంకు ఏవి సరి సమానం కావు. ఇవన్నీ కూడా అస్సలాం అలైకుం తర్వాతే. మనం ఎన్ని చెప్పుకున్నా సరే ఇవన్నీ కూడా ఏంటి? అస్సలాం అలైకుం తర్వాతే వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను. సలాం చేసేటప్పుడు మనం చాలా మంది స్టార్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ASLKM అని రాస్తారు, షార్ట్ కట్. మనం మాట్లాడేటప్పుడు మాత్రం పూర్తిగా రాసుకుంటాము, కానీ షార్ట్ కట్ లో ఎన్నో చోట మనం రాయవచ్చు. కానీ ఈ ASLKM, WLKSAM ఇవన్నీ అస్సలాం అలైకుం వాలేకుం సలాం కావండి. అస్సలాం అలైకుం రాయండి పూర్తిగా, ఏమవుతుంది? ఎంతసేపు పడుతుంది? అది కూడా ఇప్పుడు కీబోర్డ్ లో ఎలా ఉన్నాయంటే ఒక్కసారి మనం టైప్ చేసేది అయితే అది సేవ్ అయిపోయింది. ASS అని మనం ఒకవేళ రాస్తే కనుక అదే డైరెక్ట్ గా అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని వచ్చేసింది పూర్తిగా. తెలుగులో మీరు రాస్తున్నారు ఆసా అని రాస్తే అస్సలాం అలైకుం అని వచ్చేసింది. పూర్తి సలాం రాయండి, పూర్తి సలాం చేయండి. ఇదేంటి? సలాం చేసేటప్పుడు మనం అలాగే పలికేటప్పుడు కూడా అస్సలాం అలైకుం, అస్సలాం అలైకుం ఏదో మంచిగా అస్సలాం అలైకుం అని పలికితే ఎంతసేపు పట్టింది? ఎంత టైం పట్టింది? మరి కొంతమంది స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ గా వచ్చేసి వేదిక మీద వచ్చి అస్సలాం అలైకుం చెప్పకుండా ముందు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అవన్నీ చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అస్సలాం అలైకుం అని అంటారు. ఇది ఎవరైతే ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారో వారి ద్వారా వచ్చిన పద్ధతి ఇది. ఇవన్నీ ఇస్లాం నేర్పిన పద్ధతులు కావు. సలాం చేసేటప్పుడు ఇస్లాం ఈజీగా మనకు నేర్పించింది. మనం ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాం, అస్సలాం అలైకుం అస్సలాం చెప్పి మొదలు పెట్టి అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విధానాలు మనం తీసుకొని ఈ రోజుల్లో చాలా మంది ఇలా స్పీచ్లు చేసేవారు, ముఖ్యంగా ఇంగ్లీష్ లో లేదంటే తెలుగులో చేసేవారు ఈ రకంగా సలాం అనేది చేస్తున్నారు. ముందుగా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మొత్తం చదివేసి దాని తర్వాత ఇక్కడ వచ్చిన వారందరికీ అస్సలాం అలైకుం అని. ఇది ఇస్లాం యొక్క పద్ధతి కాదు. అలాగే చాటింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికైనా సరే మాట్లాడాలనుకుంటే, ముస్లింలు ఉన్నారు, ఎవరితో మీరు మాట్లాడాలనుకుంటారో ఆ వ్యక్తి ముస్లిం అయితే మీరు హాయ్, హలో ఇలాంటివి కాకుండా, అలాగే ASLKM షార్ట్ కట్లు రాయకుండా పూర్తి సలాం రాయండి. ఇన్షాల్లాహ్ తబారక తఆలా అల్లాహ్ తబారక తఆలా మీకు పుణ్యాలు ఇస్తారు. ASLKM అని రాస్తే ఎలాంటి పుణ్యం రాదు, అస్సలాము అలైకుం అని రాస్తేనే పుణ్యం అనేది వస్తుంది. సరేనా? ఈ విషయాలు మనం సలాంకి సంబంధించి గుర్తు పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత చూడండి సలాం చేసే విధానం. సలాం చేసే విధానం ఎలాగైతే నేను మీకు ఇంతకు ముందు తెలియజేశాను, 3 రకాలుగా సలాం చేస్తుండడం మనం గమనిస్తుంటాము. ఒకటి అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ వద్ద అన్నిటికన్నా ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించి పెట్టేది పైన తెలిపిన వాటిలో 3వ విధానం అంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పూర్తిగా మనం ఏదైతే సలాం చేస్తామో దీని వల్ల మనకు ఎక్కువ పుణ్యాలు అనేవి లభిస్తాయి. దాని తర్వాత ఈ హదీస్ అమలు చేయడం వల్ల కలిగే లాభాలు. సలాం చేయడం అనేది ఇచ్చికమైన విషయం, కానీ జవాబుగా ప్రతి సలాం చేయడం విధి తప్పనిసరి బాధ్యత. ఎలాగైతే చెప్పానో సలాం చేయడం సున్నత్, కానీ దాని యొక్క జవాబు ఇవ్వడం ఫరజ్. అలాగే పాశ్చాత్య విధానంలో లాగా గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్ అనడం ఏ మాత్రం ఇస్లామిక్ అభివాదం కాదు. అలాగే మనకు పరిచయం ఉన్న వారికైనా లేని వారికైనా సలాం చేసే అలవాటును అలవరుచుకోవాలి. 4వది, ఎదుటి వ్యక్తి మన శబ్దం వినలేనంత దూరంలో ఉన్నట్లయితే సలాం యొక్క పదాలు, ఉదాహరణకు అస్సలాము అలైకుం లేదా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఉచ్చరిస్తే పలుకుతూ చెయ్యి పైకెత్తి సంజ్ఞ ద్వారా సలాం
చెయ్యవచ్చును. సరేనా? ఇక్కడ చెయ్యి ఎత్తి సలాం అనేది ఎలాగైతే చెప్పానో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతి యొక్క ఇషారాతో సైగలితో సలాం చేయకూడదు అని అన్నారు. అంటే ఏంటి? సైగలే సలాంలా మార్చడం, ఇది చేయకూడదు. ఎలాగైతే చెప్పానో ఆ వ్యక్తి దూరంలో ఉన్నాడు, చెయ్యి ఎత్తి మీరు సలాం చేస్తున్నారు, ఎందుకు? ఆ వ్యక్తి చూడాలని. సరేనా? రెండింటిలో డిఫరెన్స్ ఉంది. ఒకటి, చెయ్యి ఎత్తి ఆ వ్యక్తి చూడాలని మీరు సలాం చేస్తున్నారు, అంటే నేను సలాం చేస్తుంది నీకు అని. నేను ఏదైతే చెప్పానో ఇలా చెయ్యి సైకిల్తో సలాం చేయకూడదు అని, అది ఏమిటి? చెయ్యి ఎత్తి ఇలా షేక్ హ్యాండ్ చేసేసి వెళ్ళిపోతున్నాము అంటే ఏంటి? అదే మనం సలాంగా భావిస్తున్నాము. చెయ్యి ఏదైతే సైగలు చేస్తున్నామో, ఊపుతున్నామో, అదే సలాంగా. ఇది చెయ్యకూడదు, ఇది సలాం కాదు. ఆ వ్యక్తి చూడాలని లేదంటే దూరంగా ఉన్నాడని చెయ్యి ఎత్తి చెయ్యి ఊపి మనం సలాం చేస్తే అది తప్పు కాదు. ఓకేనా? రెండిట్లో డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 5వది, ఫోన్ లో ముందుగా సలాం చేసి తర్వాత మాటలు ప్రారంభించడం అలవర్చుకోవాలి. మనం ఫోన్ ఎత్తగానే హలో హలో అంటాము, ఫస్ట్ అస్సలాము అలైకుం చెప్పండి. దాని తర్వాత ఒక కొత్త నంబర్ ఉంది, ఎవరో తెలియదు, అప్పుడు మీరు ఎవరు డైరెక్ట్ గా చెప్పవచ్చు, ఎవరు అని ఈ రకంగా. సరేనా? కొంతమంది హెలో అనకూడదు అని కూడా అంటారు, అలా ఏం లేదు. అంటే హలో అంటే అది హెల్ నుంచి వచ్చింది, హలో అంటే హెల్ అంటే నువ్వు నరకంలో వెళ్ళు అని ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈ రకంగా. ఇవన్నీ కాదు. హెలో అంటే నార్మల్ గా మన హాయ్ ఓ ఎలా అంటామో దానికి బదులుగా ఆ పదం ఇంగ్లీష్ లో అనేది వాడడం జరుగుతుంది. కానీ మనం ఏమి చేయాలి? కొత్త నంబర్ ఉంది, ఎవరండి, లేదంటే హలో చెప్పినా అది తప్పు లేదు. కానీ మనకు తెలుసు చేసిన వ్యక్తి ఒక విశ్వాసి, ఒక ముస్లిం, అయితే మనం అస్సలాము అలైకుం అని మన మాట అనేది మొదలు పెట్టాలి. దాని తర్వాత 6వది, ఎవరి వద్దైనా సెలవు తీసుకునేటప్పుడు సలాం చేస్తూ సెలవు తీసుకోవడం అలవర్చుకోవాలి. అంటే మాటకు ముందు కూడా సలాం, అలాగే మాట పూర్తి అయిన తర్వాత చివరిలో కూడా సలాం అని చేసి మనం వారి నుండి దూరం అవ్వాలి. అలాగే 7వది, పేదవారికి అనార్హులకు సహాయం చేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన విధంగా సలాం చేయడాన్ని, సలాం అభివాదం చేయడాన్ని విధిగా ప్రోత్సహించాలి. దాని తర్వాత చూడండి, హదీస్ ఉల్లేఖించిన వారి యొక్క పరిచయం. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ బిన్ వాయిల్ అస్సహమి రదియల్లాహు అన్హు ఖురైష్ వంశస్థులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాతగారైన కాబ్ బిన్ లూయ్ మరియు అబ్దుల్లా బిన్ తాతగారు ఒక్కరే. మరియు తొలి కాలంలో ఇస్లాం స్వీకరించారు. ఎక్కువ హదీస్ సహాబాల్లో ఈ సహాబీ కూడా ఒక సహాబీ. తర్వాత ఈ హదీస్ కి సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా దీంట్లో జవాబులు మీరు ఇన్షాల్లాహ్ చూసుకోండి. ఎలాగైతే చెప్పానో జవాబుల్లో ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్షాల్లాహ్ మీరు అడగండి. జవాబులన్నీ కూడా ఇన్షాల్లాహ్ మీకు ఈ యొక్క వివరం ఏదైతే ఉందో దాంట్లోనే అన్ని జవాబులు ఇన్షాల్లాహ్ మీకు దొరుకుతాయి ఇన్షాల్లాహ్. సరే, ఇప్పుడు మన జరిగిన క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్షాల్లాహ్ అడగండి. ఓకే, ఇన్షాల్లాహ్ ఏమి డౌట్స్ లేకపోతే మనం ఇక్కడతో మన క్లాస్ ని ముగిద్దాము. దాని ద్వారా చదువుకోండి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.